விசேஷமாய் நம்மளுடைய பேரண்ட்ஸ்னுடைய ரெஸ்பான்சிபிலிட்டிஸை ஒரு சில வார்த்தைகள் உங்களோடு கூட பகிர்ந்து கொள்ள விரும்புகிறேன். ఈ సెషన్‌లో మనం ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి మనం చూద్దాం. ఐఎమ్ వెరీ మచ్ బర్డెన్ అబౌట్ ద యంగర్ జనరేషన్. ఇప్పుడు వచ్చుచున్న తర్వాత యవన తరము గురించి నేనెంతో భారమును కలిగి ఉన్నాను. సో ఇన్ అవర్ మిడ్స్ట్ వి సీ మెనీ యంగ్స్టర్స్ అండ్ చిల్డ్రన్, దే ఆర్ ఆల్ కమింగ్ అప్. మన మధ్య మనం చిన్న పిల్లల్ని, యవనస్తులను చూస్తున్నాం. వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సో గాడ్స్ ప్రామిసెస్ అబౌట్ అవర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్. పిల్లల గురించి దేవుని వాగ్దానాలు మరియు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు. நம்மளுடைய பிள்ளைகள் கர்த்தருக்குள்ளாக காலமே அவர்கள் ரட்சிக்கப்படணும் அப்படின்னு நம்ம விரும்புகிறதை பார்க்கிலும் தேவன் அதிகமாய் விரும்புகிறார். మన పిల్లలు దేవుని కొరకు రక్షింపబడాలని మనం ఆశించిన దానికంటే దేవుడు ఇంకా ఎక్కువగా ఆశపడుతున్నారు. சில சில வாலிப பிள்ளைகள் they are wandering in the world. కొంతమంది యవనస్తులు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. They don't show any interest for God and God's people or God's church. దేవుడన్నా గాని, దేవుని ప్రజలన్నా గాని, దేవుని సంఘమన్నా గాని వాళ్ళు ఆసక్తి చూపించరు. They are indulging in worldly pleasures. వాళ్ళు లోక సంబంధమైన సుఖముల్లో మునిగి తేలుతున్నారు. They have some worldly friendships. వాళ్ళు లోక సంబంధమైన స్నేహములు కలిగి ఉన్నారు. Even some young boys, young girls are rebellious also. కొంతమంది యవనస్తులు, కొంతమంది యవనరాండ్రు తిరుగుబాటు చేసే వారు కూడా ఉన్నారు. எப்ப என்னுடைய பிள்ளை ரட்சிக்கப்பட போறாங்கிறதான பேரண்ட்ஸ்னுடைய క్రై இருந்துகிட்டு தான் இருக்கு. తల్లిదండ్రులు నా బిడ్డలు ఎప్పుడు రక్షింపబడతారా అని ఎంతో వేదనతో ఉన్నారు. எஸ், நம்மளுடைய కాన్ఫరెన్స్నుடைய థీమ్, நம்மளுடைய நம்பிக்கை நம்மை வெட்கப்படுத்தாது. మా కాన్ఫరెన్స్ యొక్క అంశము ఈ విశ్వాసము మనల్ని సిగ్గుపరచదు. అర్మయానవர்களே, కాణపడుகிறவைகளே அல்ல. We should not look at the things which are seen. ప్రియమైన వారలారా, మనము కనిపించే వాటిని మనము చూడకూడదు. We should look at the things which are unseen. మనం అదృశ్యమైన వాటిని చూడవలసి ఉంది. What are all things seen? See, காணப்படுகிறவைகள் என்னென்ன? దృశ్యమైనవి ఏంటి, మనకు కనిపించేవి ఏంటి? పిల్లలకు విருப்பம் இல்ல, రక్షింప గురించి భారం இல்ல. పిల్లలకి ఆశ లేదు, రక్షింపబడాలనే భారము లేదు. Even they are addicted to some evil. చాలా చెడుకి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. బ్యాడ్ ఫ్రెండ్షిప్స్, చెడు స్నేహములకి వాళ్ళు బానిసలైపోయారు. మూవీ అడిక్ట్స్, సినిమాలకి బానిసలైపోయారు. డ్రగ్ అడిక్ట్స్, డ్రగ్స్ కి బానిసలైపోయారు. అడిక్ట్స్, ఇంకా మురికి చిత్రాలు చూడడానికి బానిసలైపోయారు. ఇదెல்லாம் things are which are seen. ఇవన్నీ మనకు కనిపించేవి. But we should look at the things which are unseen. కనిపించిన వాటిని మనం చూడాలి, అదృశ్యమైన వాటిని. So இந்த இடத்துல தான் நாம எதை விசுவாசிக்கணும் அப்படின்னா, we should believe, we should trust God's promises. ఇక్కడే మనము దేవుణ్ణి మనము విశ్వసించి ఆయన వాగ్దానాలను నమ్మిన వారి కింద ఉండాలి. Yes, though there are many promises in the word of God. దేవుని వాక్యములో అనేకమైన వాగ్దానములు ఉన్నాయి కానీ, but I this afternoon I want to show you 5 God's promises from the book of Isaiah. యెషయా గ్రంథము నుంచి కొన్ని వాగ్దానాలను నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో చూపించాలనుకుంటున్నాను. ఇది you just keep all these promises in your heart. ఈ వాగ్దానాలన్నీ మీ హృదయంలో భద్రపరచుకోండి. By faith you claim it. విశ్వాసం ద్వారా వాటిని స్వతంత్రించుకోండి. So through brother Vincent we heard all God's promises are in Christ Jesus. It is in yes. విన్సెంట్ బ్రదర్ చెప్పినట్లు మనం విన్నాము, వాగ్దానములన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. Yes, we read that verse in 2 Corinthians chapter 1. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం దాన్ని చదువుతున్నాం. In Christ Jesus all the promises are yes. క్రీస్తులో వాగ్దానములన్నీ అవును అన్నట్లుగా ఉన్నాయి. So just first I want to show you 5 promises from the book of Isaiah. యెషయా గ్రంథం నుంచి మీకు కొన్ని వాగ్దానాలు నేను చూపించాలనుకుంటున్నాను. Isaiah chapter 44. Just we shall see in the screen also. స్క్రీన్ మీద కూడా ఈ వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. Isaiah chapter 44. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. So all these promises for our children especially. ఇవన్నీ మన పిల్లలకి, parents should claim it. పిల్లల గురించిన వాగ్దానములు తల్లిదండ్రులు వీటిని స్వంతము చేసుకోవలసి ఉంది.
Please read from verse 3. 3వ వచనం నుంచి మనం చదువుదాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి Now, కాలం அப்படி என்ன வாசிக்கிறோம் அப்படின்னா, ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, உன்னுடைய சந்ததியின் மேல் என் ஆவியையும் உன் சந்தானத்தின் மேல் என் ஆசீர்வாதத்தை நான் ஊற்றுவேன். నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. Oh, what a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఇది. நம்மளுடைய பிள்ளைகள் மேல் கர்த்தர் பரிசுத்த ஆவி ஊற்றுவேன்னு சொல்றார். మన పిల్లల మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తారు అని మనం చదువుతున్నాం. Verse 4. 4వ వచనంలో அதனால் அவர்கள் దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, எங்க வளருவார்கள்? ఎక్కడ వాళ్ళు ఎదుగుతారు? Please read. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. Yes, பிள்ளைகள் எங்கு வளருவார்கள் என்றால் పిల్లలు ఎక్కడ ఎదుగుతారంటే, சபையில் வளருவார்கள். వాళ్ళ సంఘములో ఎదుగుతారు. இங்கதான் தேவனுடைய நீர்க்கால்கள், பரத்திலிருந்து பாய்கிற நீர்க்கால்கள் எங்க போகிறது அப்படின்னால் சபையினுடையா தான் போகிறது. పైనుంచి అంటే పరలోకం నుంచి వస్తున్న ప్రవహించున్న నీటి కాలువలు ఎక్కడి నుంచి వెళుతున్నాయి అంటే సంఘములోంచే వెళుతున్నాయి. எஸ், சபையில் அவர்கள் வளருவார்கள். సంఘములోనే పిల్లలు ఎదుగుతారు. அதுக்காக தான் நம் பிள்ளைகளை நாம் ஈவன் ஸ்மால் சில்ட்ரனா இருந்தாலும் சரி, பிள்ளைகளை நாம் சபைக்கு அழைச்சிட்டு வந்தோம் எப்பொழுதும். అందుకని ఎప్పుడు కూడా చిన్న పిల్లలైనా గానీ మన పిల్లలు మనం సంఘమునకు తీసుకురావాలి. ஜீசஸ் அப்படிப்பட்டவர்களை தடை பண்ணாதிருங்கள் அப்படின்னு சொல்றாரு. యేసు ప్రభు చిన్న పిల్లల్ని ఆటంకపరచవద్దు అని చెప్పారు. குழந்தையா இருக்கும் பொழுதே குழந்தை சபைக்கு தூக்கிட்டு வந்துடணும். குழந்தை చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ సంఘమునకు తీసుకురావాలి. வில்லியம் பூத், విలియం బూత్ అనే దైవజనుడు, சால்வேஷன் ஆர்மியினுடைய ஃபவுண்டர், அவர் இப்படி ஒரு ஆர்டிக்கிள்ல சொல்லுவார். రక్షణ సైన్యం వ్యవస్థాపకుడు విలియం బూత్ గారు ఒక ఆర్టికల్లో ఈ విధంగా చెప్తున్నారు. அந்த பிள்ளைகள் சிறு குழந்தையா, சில்ட்ரன் சைல்ட் பேபிஸா இருக்கும் பொழுதே அவர்கள் they will drink the spirit of the church அப்படிம்பார். వాళ్ళు చిన్న పిల్లలు ఇంకా బాల్యములో ఉన్నప్పుడే, చిన్న పసిపిల్లలుగా ఉన్నప్పుడే సంఘములోని ఆత్మను వాళ్ళు ఆ విధంగా పానము చేస్తారు అని చెప్పారు. சபையில ஒரு ஸ்பிரிட் இருக்கும். సంఘములో ఒక ఆత్మ ఉంటుంది. அந்த ஸ்பிரிட்டை ఆ ఆత్మను చిల్డ్రన్స్னுடைய ஸ்பிரிட் they will drink the spirit. పసిపిల్లలు కూడా ఆ ఆత్మను వాళ్ళు పానము చేస్తారు, తాగుతారంట. அவர்களுக்கு எதுவுமே விளங்காதீங்க. వాళ్ళకి ఇక్కడ ఏమీ అర్థం కాదు. என்ன இன்னைக்கு சர்ச்சில் இன்னைக்கு டீச்சிங் பிரீச்சிங் வேர்ட் ఆఫ్ గాడ్ ஒன்னும் அவர்களுக்கு தெரியாது. సంఘములో ఇక్కడ బోధ లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తున్నారు అనేది ఏమీ తెలియదు చిన్న ஆனால் పిల్లలకి. அவர்கள் என்ன ஸ்பிரிட்டை ட்ரிங்க் பண்ணுவாங்க அப்படின்னா, కానీ వాళ్ళు ఎటువంటి ఆత్మను వాళ్ళు త్రాగుతారంటే, ஓ திஸ் இஸ் மை ஃபேமிலி, ఇది నా కుటుంబము, I belong to this family, నేను ఈ కుటుంబమునికి చెందిన వాడును, God is in our midst, దేవుడు మన మధ్యనున్నారు, they are all God's children, వీరందరూ దేవుని పిల్లలు, so they are my brothers sisters. వీళ్ళే నా సహోదరుడు సహోదరి. Yes, they will drink the spirit of the church. సంఘము యొక్క ఆత్మను వాళ్ళు పానము చేస్తారు. அப்ப சபையிலே தான் பிள்ளைகள் வளரணும். సంఘములోనే పిల్లలు ఎదగాలి. சும்மா ஃபீவர் ஆயிடுச்சு, அதாயிடுச்சு, இதாயிடுச்சு, ஃபார் சம் பெட்டி ரீசன்ஸ்க்கெல்லாம் பிள்ளைகளை அழைச்சிட்டு வராம இருந்துடக்கூடாது. కొంచెం జ్వరం వచ్చిందండి, లేకపోతే ఆ కారణం ఈ కారణం, చిన్న చిన్న కారణాలు చెప్పి పిల్లల్ని తీసుకురాకుండా ఉండకూడదు. So I encourage all mothers, all parents, తల్లిదండ్రుల్ని, మరి ముఖ్యంగా తల్లుల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. பிள்ளைகள் எங்க வளரணும்? சபையில வளரணும். పిల్లలు ఎక్కడ ఎదగాలంటే సంఘములో ఎదగాలి. Yes, Isaiah chapter 44. యెషయా గ్రంథము 44వ So అధ్యాయం. அதனுடைய ரிசல்ட் என்ன? దాని ఫలితం ఎలా ఉంటుంది? தேவன் பரிசுத்த ஆவியை ஊற்றுவதால், దేవుడు పరిశుద్ధాత్ముడు కృమ్మరించి దాన్ని బట్టి, சபையிலேயே பிள்ளைகள் வளருவதால், సంఘములో పిల్లలు ఎదిగిన దాన్ని బట్టి what's the result? దాని ఫలితం ఏంటి? So this is the promise, chapter 5, 44 verse 5. 44 వచనంలో ఇక్కడ వాగ్దానం ఉంది చూడండి. ஒருவன் சொல்லுவான், ఒకడు ఇలాగ అంటాడు, நான் கர்த்தருடையவன் నేను அப்படின்னு சொல்லுவான். యెహోవాడునను, நான் I am the Lord's அப்படிமா. నేను యెహోవాడును, దేవుని వాడును అంటాడు. இன்னொருவன் யாக்கோபின் பெயரை தெரித்துக் கொள்வான். మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, தான் கர்த்தருடையவன் என்று கையெழுத்து போடுவான். మరి ఒకడు యెహోవాడునని తన చేతితో రాసి ఇశ్రాయేలును ఒక మారు పేరు పెట్టుకొనును. Oh, praise the Lord. ప్రైజ్ ది లార్డ్. இது ஒவ்வொரு ஸ்டேஜ்லயும் பிள்ளைகள் சொல்லணும். ఇది ఒక్కొక్క ఎదుగుతున్న స్థితిలో పిల్లలు చెప్పాలి. எப்ப? ఎప్పుడు? ஸ்கூல் சில்ட்ரன் ஸ்கூல் லெவல்ல இருக்கும் பொழுதே சொல்லணும், I am the Lord's அப்படிங்கிறது. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాలి, నేను ప్రభువు వాడును, నేను దేవుని వాడును అని. ஃபார் எக்ஸாம்பிள், பிள்ளைகள் அங்க ஏதாவது திருடுவாங்க, ఉదాహరణకి పిల్లలు ఎక్కడైనా చిన్న దొంగతనం చేశారు అనుకోండి, ஏதாவது ஒருத்தருக்கு ஒருத்தர் ஏதாவது பேனா பென்சில் ஏதாவது முறிச்சு போட்டுருவாங்க, లేకపోతే వేరే వాళ్ళ పెన్సిల్ తీసుకుని ఇలాగే ఇరిపేశారు అనుకోండి, அல்லது அங்க டீச்சர்ஸ் யாராவது மார்க் பண்றது, ஸ்காஃப் பண்றது, లేకపోతే టీచర్లు ఏదైనా హేళన చేసి వాళ్ళని
అలాగా గేలి చేశారనుకోండి, அல்லது காப்பி அடிக்கிறது, లేదా కాపీ చేస్తున్నారనుకోండి పరీక్షలో, அத கிண்டல் பரியாசம் பண்றது, లేకపోతే వాళ్ళని హేళనగా వాళ్ళని చేస్తున్నారనుకోండి టీచర్‌లని. சுத்தி உள்ள பிள்ளைகள் எல்லாரும் இந்த காரியங்களை செய்து கொண்டும் பொழுது వారి చుట్టూ ఉన్న పిల్లలందరూ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు நம்ம பிள்ளைகள் என்ன சொல்லணும்? మన పిల్లలు ఏం చెప్పాలి? நோ, நான் கர்த்தருடையவன். నేను అలా చేయను, నేను యెహోవా వాడును. எங்க థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ చిల్డ్రన్, ఎప్పుడు 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదివే పిల్లలే ఇలా చెప్పాలి. ఐ వాంట్ కాపీ, నేను కాపీ కొట్టను, ఈవెన్ ఐ వాంట్ షో ఎనీథింగ్. నేను నీకు కాపీ కొట్టడానికి కూడా నా పేపర్ చూపించను. நம்மளுடைய பிள்ளைகளுடைய சாட்சி எப்படி இருக்கணும்? మన పిల్లల సాక్ష్యం ఏ విధంగా ఉండాలంటే, ஒரு மார்க், 1 மார்க் கூட எக்ஸாம்ல என்ன செய்யக்கூடாது? காப்பி அடிக்க கூடாது. ఒక్క మార్కు కోసం కూడా పరీక్షలో కాపీ కొట్టకూడదు. ஒரு மார்க் கூட கேட்கவும் கூடாது. ఒక మార్కు కూడా పక్కన వాళ్ళని అడగకూడదు. யாருக்கு ஹெல்ப் பண்ணவும் கூடாது. ఎవరికి సహాయం చేయకూడదు పరీక్షలో. வெளியில வந்து பிள்ளைகள் திட்டினாலும் சரி, బయటకు వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ వాళ్ళు తిట్టినా గాని, அடிச்சாலும் சரி, కొట్టినా గాని, நோ, ఐ వాంట్ షో, నేను చూపించను, ఐ యామ్ ద లార్డ్స్. నేను యెహోవా వాడును. எஸ், எப்பையில இருந்தே? ఎప్పటి నుంచి? థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్ல இருந்தே வரணும் பிள்ளைகள். 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి నుంచే వాళ్ళు అలా చెప్పగలగాలి. கை சுத்தமா இருக்கிறது, చెయ్యి శుభ్రంగా ఉంచుకోవడం, శుద్ధిగా ఉంచుకోవడం. இந்த వయసుலயே నాளைக்கு வருவாங்க. ఈ వయసు నుంచే వాళ్ళు ఎదుగుతారు. இன்னொரு கட்டத்துல తర్వాత స్థాయి, టీనేజ్ வரும்பொழுது, తర్వాత స్టేజ్, టీనేజ్ లో 18, 19 அது மாதிரி வரும்பொழுது 18, 19 ఆ వయసు వచ్చేసరికి some opposite sexனால ஒரு ఏதாவது some interactions, சில disturbances வருதுன்னு వెచ్చండి. ఆ వయసులో వాళ్ళకి స్త్రీ, అమ్మాయిలంటే అబ్బాయిలకి, అబ్బాయిలంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్లని, గర్ల్ ఫ్రెండ్లని, వాళ్ళ మధ్య ఆకర్షణ వస్తుంది, లవ్ అఫైర్లు அப்படிலாம் வரும்பொழுது ఇవన్నీ వచ్చే సమయంలో நம்ம பிள்ளைகள் என்ன சொல்லுவார்கள்? పిల్లలు ఏం చెప్పాలి అంటే, I belong to Lord. నేను దేవుని వాడును, దేవునికి చెందిన వాడును. நான் இயேசு கிறிஸ்துக்கு என்னைக்கே என்னுடைய ஹார்ட் கொடுத்துட்டேன். నేను ఎప్పుడో యేసు ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చేశాను. நான் கர்த்தருடையவன். నేను దేవుని వాడును. So there's no place for you in my heart. నా హృదయంలో నీకు స్థానం లేదు. Already I have given my heart to Jesus. నేను ఇప్పటికే నా హృదయాన్ని యేసు ప్రభువుకి ఇచ్చేశాను. No place for you. నీకు స్థానం లేదు అని చెప్పాలి. Praise the Lord. Praise the Lord. I belong to the Lord. నేను దేవునికి చెందిన వాడును. I am the Lord's. నేను దేవుని వాడును. Yes. అవును. இன்னொரு ஸ்டேஜுக்கு போறாங்க பிள்ளைகள். తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళారు. ஒரு ஆபீஸ்ல வேலைக்கு நாளைக்கு டியூட்டி ஜாயின் பண்றதுக்காக போறாங்க. తర్వాత ఉద్యోగం వచ్చింది, ఆఫీస్ లో డ్యూటీ జాయిన్ అవడానికి వెళ్ళారు. No, not submitting any false certificates. ఎక్కడా కూడా తప్పైన పత్రాలు ఏది అక్కడ సమర్పించకూడదు. எந்த ஃபால்ஸ்க்கு நான் டாக்குமெண்ட்ஸ்க்கு நான் கையெழுத்து போட மாட்டேன். ఏ డాక్యుమెంట్ లో కూడా, తప్పు డాక్యుమెంట్ లో దేని మీద కూడా నేను సంతకం పెట్టను. எந்த ஃபால்ஸ் சர்டிபிகேட்ஸ் நான் சப்மிட் பண்ணவும் மாட்டேன். నేను ఏ తప్పు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయను, అక్కడ సమర్పించను. நான் கர்த்தருடையவன் என்று நான் கையெழுத்து போடுவேன். నేను దేవుని వాడునని నేను చేతితో రాసి ఇస్తాను. நான் நீதிக்கு கையெழுத்து போடுவேன். ரைச்சியஸ்னஸ்க்கு தான் கையெழுத்து போடுவேன். నేను నీతికి నేను చేతితో రాసి నీతిమంతుడు అని చెప్తాను. எஸ், சிறு பிராயத்திலிருந்தே நம்மளுடைய பிள்ளைகள் இப்படி வளரணும். చిన్న పిల్లల నుంచే మన పిల్లలు ఆ విధంగా ఎదగాలి. எப்ப அது? ఎప్పుడు? ஹோலி ஸ்பிரிட் பிள்ளைகள் மேல வரும் பொழுது, పరిశుద్ధాత్ముడు పిల్లల మీదకి వచ్చినప్పుడు. அருமையானவர்களே, நம்மளுடைய பிள்ளைகள், ప్రియమైన వాళ్ళారా, మన పిల్లలు, இங்க உள்ள ஒவ்வொரு யங் சில்ட்ரன் எல்லாருக்கும் நான் சொல்ல விரும்புகிறேன். యవనస్తులకి, పిల్లలందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. நீங்க 18 years or 17 or 18 years oldல நீங்க பேப்டிசம், வாட்டர் பேப்டிசம் வேணா நீங்க எடுத்துங்க பின்னால. నువ్వు 17, 18 సంవత్సరాల తర్వాత కావాలంటే నీటి బాప్తిసం తీసుకోండి. But even at the age of little children இருக்கும் பொழுது you can be filled with the Holy Spirit. మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడొచ్చు. Shall we say amen? ఆమేన్ అని చెప్దామా? Especially young children. మరి ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు, You can be filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడొచ్చు. You need not wait for the water baptism. మీరు బాప్తిసం తీసుకునేంత వరకు ఆగనక్కర్లేదు. பரிசுத்த ஆவியினுடைய அபிஷேகத்தை பெற்றுக்கொள்ளலாம் நீங்க. మీరు ఇప్పుడే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందుకోవచ్చు. நம்மளுடைய நிறைய இதெல்லாம் தியாலஜிக்கலா, பிலாசபியா, ஃபர்ஸ்ட் வாட்டர் பேப்டிசம், then only water spirit baptism. No. మనం ఆధ్యాత్మికంగా ఏదో థిరీలాగా ముందు నేను నీటి బాప్తిసం తీసుకోవాలి, తర్వాతే ఆత్మ బాప్తిసం అని అనుకోవడానికి అవసరం లేదు. If we have such a hunger and thirst for the Holy Spirit, పరిశుద్ధాత్మ కొరకు నీకు ఆకలి దప్పికలు నీకుంటే God can fill your heart. దేవుడు నిన్ను నింపగలరు, నీ హృదయాన్ని You must నింపగలరు. have such a tremendous hunger and thirst for the Lord. అటువంటి Holy Spirit. తీవ్రమైన దాహము, ఆకలి నీకు ఉండాలి. Yes. అవును. தேவனுடைய வாக்குத்தத்தம் அங்க தான் போடுங்க. ஏசாயா 44ல அதான் வாசிக்கிறேன். అదే మనం యెషయా గ్రంథం 44లో చదువుతాం. దేవుని వాక్యం అదే ఉంది. See the words. The verse 3, உன் சந்ததியின் மேல நான் ஆவியை ஊற்றுவேன். నీ సంతతి మీద నా ఆత్మను కురుమరించెదను. உன்னுடைய சந்தானத்தின் மேல் ஆசீர்வாதத்தை நான் ஊற்றுவேன். నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. By this, దీన్ని బట్టి அவர்கள் என்ன சொல்வார்கள் என்றால், ఆయన ఏం చెప్తున్నారంటే, I am the Lord's. నేను దేవుని వాడును అని I చెప్పగలడు. belong to the Lord. నేను దేవునికి చెందిన వాడును అని చెప్పగలడు. Okay, this is the promise.
ఇది వాగ్దానము. இப்ப இந்த வாக்குத்தத்தத்துக்கு இந்த ப்ராமிஸ்க்கு நாம் what should we say? ఈ వాగ్దానానికి మనము ఏమి చెప్పాలి? ఏం All చెప్పాలి? God's promises in Christ Jesus are దేవుని వాగ్దానాలని క్రీస్తులో ఏమై ఉన్నాయి? yes. We should say amen. ఆమేన్ అని చెప్పాలి. Shall we all say amen to this promise? ఈ వాగ్దానానికి మనందరం కలిసి ఆమేన్ అని చెప్దామా? Amen. Amen. Okay, one more. మ- One more ఇంకొక promise. వాగ్దానం చూద్దాం. One more promise from Isaiah chapter 54, యెషయా గ్రంథము 54 అధ్యాయం నుంచి verse 13. 54:13. Isaiah chapter 54, verse 13. యెషయా గ్రంథము 54:13 వచనం చూద్దాం. ఆ. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపించబడుదువు. Okay. உன் பிள்ளைகள் எல்லாரும் கர்த்தரால் போதிக்கப்பட்டிருப்பார்கள். నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. All your children. నీ పిల్లలందరూ 10 children இருந்தாலும் சரி. మీకు 10 మంది పిల్లలున్నా గాని 9 பேர் ரட்சிக்கப்பட்டிருக்காங்க. 9 children are saved. 9 One boy or girl missing. 9 మంది రక్షింపబడ్డారు. 10 మందిలో ఒక అబ్బాయి ఇంకా రక్షణ పొందలేదు అనుకోండి. You should claim that promise. నువ్వు ఈ వాగ్దానాన్ని అడగాలి. Lord, you have told. ప్రభువా నువ్వు చెప్పావు కదా, All your children will be your disciples ன்னு சொல்லிருக்கீங்க. నీ పిల్లలందరూ నీ శిష్యులు అవుతారు, నా పిల్లలందరూ నీ శిష్యులు అవుతారు అని చెప్పావు కదా ప్రభు. கர்த்தரால் போதிக்கப்பட்டிருப்பார்கள். అందరూ యెహోవా చేత ఉపదేశం నొందుతారని చెప్పావు కదా. Boy is missing. ప్రభా ఇంకా ఒక అబ్బాయి పొందలేదు ప్రభా, இன்னும் ஒரு girl ரட்சிப்புக்குள்ள வரல. ఇంకా ఒక అమ్మాయి రక్షణలోకి రాలేదు ప్రభు. Yes, we should claim. మనం స్వతంత్రించుకోవాలి, అడగాలి ఈ That's వాగ్దానాన్ని. a promise. That's a promise. అది వాగ్దానం ఇక్కడ ఇవ్వబడింది. உன் பிள்ளைகள் எல்லாரும், నీ పిల్లలందరూ we should not satisfy with the 9 children. 9 మందితో తృప్తి పడిపోకూడదు. That 10வது பையன் அந்த girl ரட்சிக்கப்படணும் ஆண்டவரே. 10వ అబ్బాయో అమ్మాయో వాళ్ళు రక్షణ పొందాలి దేవా. அது பாயா இருந்தாலும் சரி, அது கேர்ளா இருந்தாலும் சரி, 10 children இருந்தாலும் சரி. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా 10 మంది అయినా అందరూ, என் பிள்ளைகள் எல்லாரும் கர்த்தரால் నా போதிக்கப்பட்டிருக்கணும். పిల్లలందరూ దేవుని చేత ఉపదేశము నొందాలి. உன் பிள்ளைகளுடைய சமாதானம் பெரியதா இருக்கணும் ஆண்டு నీ சொன்னார். పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని దేవుడు చెప్తున్నారు. Okay, this is the promise. ఇది వాగ్దానం. நாம் இதுக்கு இந்த promise-க்கு நாம் என்ன சொல்லணும்? ఈ వాగ్దానానికి మనం ఏం చెప్పాలి? ஆண்டவரே, దేవా நான் அதுக்கு ஆமென் சொல்றேன். నేను దానికి ఆమేనని చెప్తున్నాను. எனக்கு தந்த பிள்ளைகள் எல்லாரும், ஒரு பையனோ 10 பிள்ளைகளோ, ప్రభా నాకున్న పిల్లలందరూ ఒక పిల్లోడో 10 మందో, அது பையனோ பொண்ணோ, అది అమ్మాయో అబ్బాయో, இந்த வாக்குத்தத்தத்தை நான் விசுவாசிக்கிறேன் ஆண்டவரே. నీ వాగ్దానాన్ని నమ్ముతున్నాను ప్రభా. இதை நீங்க எனக்காக நீங்க நிறைவேற்றி கொடுப்பீங்கன்னு நான் விசுவாசிக்கிறேன். ఇది నువ్వు నాకు నెరవేరుస్తావు అని నేను నమ్ముతున్నాను. You are faithful. You are faithful. You are faithful. నువ్వు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. I trust this promise. నేను దీన్ని నమ్ముతున్నాను ప్రభా ఈ వాగ్దానాన్ని. Okay, one more promise ఇంకొక వాగ్దానం చూద్దాం. from Isaiah యెషయా గ్రంథము 59, chapter 59, 59వ అధ్యాయము 21, verse 21. 21వ వచనాన్ని మనం చూద్దాం. Please read. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను, నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ஓ, இது எத்தனை ஜெனரேஷன் ஆண்டு சொல்றாரு பாரு. చూడండి ఎన్ని తరముల వరకు దేవుడు చెప్తున్నారు చూడండి. முதல்ல உண்மையில మొదట నీ మీద என் ஆவியை வைப்பேன். నా ఆత్మ ఉంటుంది. முதல்ல என்னிடத்தில் మొదట నా దగ్గరికి என் மேல் உள்ள அவருடைய ஆவி, నా మీద ఆయన ఆత్మ ఉంటుంది. இது முதற்கொண்டு என்றென்றைக்கும் உன் சந்ததி. அடுத்து வாசிக்கிறோம். తర్వాత నీ సంతానము మీద, அப்ப 2வது ஜெனரேஷன் போகுது. అంటే రెండో తరం అన్నమాట. அதாவது என்னுடைய சன் ஆர் டாட்டர். అది నా అమ్మాయో అబ్బాయో. உன் சந்ததியினுடைய சந்ததியின் வாயிலிருந்தும் அப்படின்னா கிராண்ட் சில்ட்ரனுக்கு போயிடுச்சு. నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు అంటే మనోడు మనోరాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. இதுல 3 ஜெனரேஷன் சொல்லப்பட்டிருக்கு. ఇక్కడికే 3 తరములు చెప్పబడింది. என்னுடைய ஜெனரேஷன், என்னுடைய காலம், నా తరము, என்னுடைய பிள்ளைகள், నా తర్వాత నా పిల్లల తరము, என்னுடைய பிள்ளைகளுடைய பிள்ளைகள். నా పిల్లల పిల్లల తరము. என்ன இருக்குமா? ఏ ఆత్మ? நான் அருளின என்னுடைய ஆவியும் உன் வாயில் அருளின வார்த்தைகளும் என்றென்றைக்கு இருக்கும். నీ మీద నున్న నా ఆత్మయు, నేను నీ నోట ఉంచిన మాటలను ఎల్లప్పుడూ తొలగిపోవు. இதை விட ஒரு பிரிவிலேஜ் என்ன வேணும்? ఇంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి? அருமையானவர்களே, வேற ஏதாவது ஆசீர்வாதம் நமக்கு வேணுமா? ప్రియమైన వారిలో ఇంకా వేరే ఆశీర్వాదం కావాలా మనకి? இன்னைக்கு நிறைய தங்களுடைய பிள்ளைகளுக்காக எதை வச்சுட்டு போகணும்னு நினைக்கிறாங்கன்னா, ஆஸ்தி, எஸ்டேட், வீடு, பங்களா, மேன்ஷன்ஸ், మెటీరియల్ థింగ్స్ ఎல்லாம் పొసెషన్స్ లా వச்சுட்டு పోகணும்னு நினைக்கிறாங்க. ఈ దినముల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటారంటే గొప్ప ఆస్తిని, బంగళాలని, లేకపోతే తోటల్ని ఇవ్వాలనుకుంటున్నారు.
இதை நாம் கிளைம் பண்ணுவோம். మనం ఇది స్వతంత్రించుకోవాలి ఈ వాగ్దానము. தகப்பனே, அந்த நீங்க எனக்கு தந்தல் என் மேல வைத்த உம்முடைய ஆவியும் என்னுடைய வாயில அருளின வார்த்தைகள் என்னுடைய பிள்ளைகள் பிள்ளைகளுடைய பிள்ளைகளுக்கு போகணும் ஆண்டவரே. తండ్రి, నా మీదనున్న నీ ఆత్మ, నీవు నా నోట నుంచి నీ మాటలు నా పిల్లలకి పిల్లల పిల్లలకి వెళ్ళిపోవాలి ప్రభువా. We should claim, we should pray this prayer. మనం ఈ ప్రార్థన చేయాలి, దీన్ని మనం స్వతంత్రించుకోవాలి, అడగాలి. வேற வேற பிள்ளைகளுக்காக நம்ம கேட்க வேண்டாம். వేరే పిల్లల గురించి కాదు, அதெல்லாம் பிள்ளைகளுக்கு தேவன் அருளுவார். అది ఎందుకంటే పిల్లలకి దేవుడు ఇస్తారు. எஜுகேஷன், ஜாப், பிள்ளைகளுடைய மேரேஜ் திங்ஸ் எல்லாம் he will take care. He will take care. మిగిలిన మన పిల్లలకు కావలసిన మిగిలినవన్నీ మనం అడగక్కర్లేదు, దేవుడే చూసుకుంటారు. వాళ్ళ చదువులు గాని, వాళ్ళ ఉద్యోగాలు గాని, వాళ్ళ వివాహాలు గాని అన్ని దేవుడే చూసుకుంటారు. These are all earthly things. ఇవన్నీ భూ సంబంధమైనవి. This is spiritual thing. ఇది eternal thing. ఇది ఆత్మ సంబంధం, నిత్యము ఉండేది. இதைதான் நம்ம விசுவாசிக்கணும். దీన్ని మనం విశ్వసించాలి. ஆண்டவரே, என் பிள்ளைகளுக்கு என்னுடைய ஆவியும் வார்த்தைகளை கொடுத்துருங்க. ప్రభువా, నా పిల్లలకి నీ ఆత్మను నీ మాటలను ఇవ్వండి ప్రభువా. அதுல ஒரு வார்த்தையை நான் வாசிக்கிறோம். ఇందులో ఒక మాట చదువుతాం. உன் வாயில் அருளின வார்த்தை. నేను నీ నోట నుంచిన మాటలు. அருமையானவர்களே, நம்மளுடைய வாயில தேவனுடைய வார்த்தை இருக்கா? ప్రియమైన వారలారా, మన నోటిలో దేవుని మాటలు ఉన్నాయా? என்னிடத்தில் ஆவியானவருடைய அபிஷேகம் என்னிடத்தில் இருக்கா? నా మీద దేవుని యొక్క ఆత్మ అభిషేకం ఉందా? என்னிடத்துல தேவனுடைய வார்த்தை இல்ல. నా దగ్గర దేవుని మాటలు లేవు. How can we expect from children's mouth? మన పిల్లల నోట్లోంచి దేవుని మాటలు రావాలని ఎలా ఎదురు చూస్తాం? அப்படிலாம் இருக்கக்கூடாது. అలా ఉండకూడదు. ஆண்டவர் கேட்பார், దేవుడు అడుగుతారు, have you read that verse? அப்படின்னு ஆண்டவர் சொல்லுவார். దేవుడు ఈ వాక్యాన్ని నువ్వు చదివావా అని అడుగుతారు. என்னுடைய வார்த்தை முதல்ல உன் வாயில இல்லையே. నా మాట మొదటగా నీ నోట్లోనే లేదే. உன்னுடைய ஹார்ட்ல இல்ல, உன் வாயில இல்ல. నీ హృదయంలో లేదు, నీ నోట్లోనూ లేదు. அப்புறம் பிள்ளைகளிடத்துல எதிர்பார்க்கிறேன். నువ్వు పిల్లల దగ్గర నుంచి ఎలా ఎదురు చూస్తున్నావు? எஸ், అవును. நாம் முதல்ல மனம் திரும்பணும் ஆண்டவரே. మొదట మనము మారుమనసు పొందాలి. தகப்பனே, உம்முடைய அருளின வார்த்தைகள் என் வாயிலே என் இருதயத்தில் முதலாவது இருக்கட்டும். ప్రభువా, మొదట్లో నీవు నీ మాటలను నా హృదయంలోను నా నోట్లో ఉంచండి ప్రభువా. முதல்ல என்னுடைய வாழ்க்கையில் நிஜமாகட்டும் அது. ప్రభువా, నా జీవితంలో మొదటగా అది నిజమైనట్లుగా చేయండి. நான் அந்த வார்த்தைகளை கைக்கொள்ளட்டும் முதல்ல. ఆ వాక్యమును నేను గైకొనేటట్లుగా చేయండి. என்னுடைய தேவனுடைய வார்த்தை என் வாயில இருக்குங்கிறத பிள்ளைகளை பார்க்கணும். அதை ప్రభువా, నీ మాటలు, దేవుని మాటలు నా నోట్లో ఉన్నాయని నా పిల్లలు దాన్ని చూడాలి. ఓకే, ఇది ஒரு ప్రామిస్. ఇది ఒక వాగ్దానము. ఓకే, యెషయా చాప్టర్ 61, యెషయా గ్రంథము 61వ అధ్యాయము verse 9. 9వ వచనం చూద్దాం. One more promise from ఇంకొక వాగ్దానం ఇక్కడ ఉంది. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ஜனங்கள் நடுவிலும் தேசத்தின் நடுவிலும் இவருடைய பிள்ளைகள் கர்த்தருடைய பிள்ளைகள் என்பதை கர்த்தரால் ஆசீர்வாதம் பெற்ற சந்ததி என்று அறிந்து கொள்வார்கள். జనముల మధ్యలోను జనములలోను వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి இந்த verse brother Zach Punan, sister Annie Punனுடைய பிள்ளைகளுக்கு எவ்வளவு உண்மையான வார்த்தை பாருங்க. இந்த வார்த்தை, ఈ వాక్యము జాక్ పూనన్ బ్రదర్ కి, యానీ పూనన్ సిస్టర్ కి వాళ్ళ జీవితంలో ఎంత నిజమైందో చూడండి. அவருடைய 4 பிள்ளைகளும், వాళ్ళ నలుగురు పిల్లలు కూడా, அவருடைய சந்ததியினுடைய சந்ததி, వారి పిల్లలు కూడా, praise the Lord, praise the Lord, தேசத்தின் மத்தியில் all nations இன்னைக்கு கர்த்தரால் ஆசீர்வாதம் பெற்ற பிள்ளைகள் என்பதை அவர்கள் அறிந்திருக்கிறார்கள். ఇది దేశమంతట్లో కూడా, అన్ని దేశముల మధ్యలో కూడా దేవుని చేత వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు అని అందరూ అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఇన్ యుఎస్, అమెరికాలో మాత్రమే కాదు, அநேக நாடுகளில், అనేక దేశముల్లో இவர்கள் கர்த்தரை அறிந்திருக்கிற ஜனம் என்பதை அவர்கள் அறியப்பட்டிருக்கிறார்கள். వారు యేసు దేవుడు ఎరిగిన ప్రజలని మనుషులందరూ ఒప్పుకుంటున్నారు. அப்ப அந்த பேரண்ட்ஸ் எவ்வளவு ஃபெய்த்ஃபுல்லா இருந்திருக்கணும். తల్లిదండ్రులు ఎంత నమ్మకమైన వారి కింద ఉన్నారు. எஸ், நம்மளுடைய சந்ததியிலே நாம் பார்க்கிறோம். అది మన సంతానములోనే మనం చూడాలి. In our own generation we see, by our own eyes we see that generation. మన యొక్క తరములోనే దాన్ని మనం చూస్తున్నాం. See that verse. అది చూడండి వాక్యము. சந்ததியானது వారి యొక్క తరము నేషన్స్ நடுவிலும், వారు జనము మధ్యలో, ஜனங்களின் மத்தியிலும், all nations மத்தியிலும், జనములలోను జనముల మధ్యలోను அவர்கள் அறியப்பட்டிருப்பார்கள். వారు దేవుని ఎరిగిన వారు, அவர்களை பார்க்கிறவர்கள் யாவரும், వారిని చూచిన వారందరూ இவர்கள் கர்த்தரால் ஆசீர்வாதம் பெற்ற சந்ததி என்று அறிந்து கொள்வார். వారు దేవుని చేత ఆశీర్వదించబడిన జనమని ఒప్పుకుందరు. எஸ், இப்ப நாம் இதை விரும்பணும்ல. ఇది మనం ఎరిగిన వారి కింద, ஆண்டவரே, நீர் தந்த பிள்ளைகள் உம்மால் ஆசீர்வதிக்கப்பட்ட பிள்ளைகள் என்பதை
உலகம் அறியணும் ஆண்டவர். ప్రభువా నీవు నాకు ఇచ్చిన పిల్లలు నీ చేత ఆశీర్వదింపబడిన పిల్లలని జనములందరూ తెలుసుకోవాలి ప్రభువా. பெருமைக்காக இல்ல, ఇది గొప్ప కోసం కాదు, எம்டி கன்சீட்டுக்காக இல்ல, ఏదో ఉట్టి గొప్పల కోసం కాదు, தேவ மகிமைக்காக. దేవుని మహిమ కోసం. கர்த்தருடைய சந்ததி என்பதை பிள்ளைகள் உலகத்தார் நம்ம இருக்கிறவர்கள் அறிந்து கொள்ளணும். ఇది దేవుని సంతతి అని చుట్టూ ఉన్న వారందరూ ఒప్పుకోవాలి, తెలుసుకోవాలి. Okay, one more promise from book of Isaiah chapter 65 యెషయా గ్రంథం నుంచి ఇంకొక వాగ్దానం చూద్దాం. 65వ అధ్యాయము verse 23. 65, 23. What a wonderful promise. ఎంత 23. అద్భుతమైన వాక్య భాగం ఇక్కడ చూడండి. ఆ. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దన యుందురు. அவர்கள் துன்பம் உண்டாக பிள்ளைகளை பெறுவதில்லை, వాళ్ళు అకస్మాత్తుగా కలుగు అపాయం వల్ల పిల్లలను కనరు. அவர்களும் அவர்களோடு கூட அவர்கள் சந்தானமும் கர்த்தராலே ஆசீர்வதிக்கப்பட்ட சந்ததியா இருப்பார்கள். వారును వారి పిల్లలను యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. What does it mean? In the verse can I mean? దీని అర్థం ఏంటండి ఈ వాక్యానికి? ஏன் அநேக பேரண்ட்ஸ்னுடைய சஞ்சலம் வருத்தம் என்ன அப்படின்னா, சாரோ என்னன்னா, అనేకమైన తల్లిదండ్రుల యొక్క బాధ ఏంటంటే, இந்த பிள்ளையை நான் ஏன் பெற்றேன், నా ఈ బిడ్డ నేను ఎందుకు కన్నాను, இந்த இந்த பையனை நான் பெறாமலே இருந்திருக்கலாமே, అసలు నేను కనకుండానే ఉండొచ్చు కదా, இந்த பொண்ணை பெறாமலே இருந்திருக்கலாமே, అసలు ఈ అమ్మాయిని నేను అసలు పుట్టకుండా కనకుండానే ఉండాల్సింది కదా, எதுக்காக இந்த பிள்ளையை நான் பெற்றேன், నేను ఎందుకు ఈ బిడ్డను కన్నాను, இந்த துன்பம் உண்டாகவா, நோவு உண்டாகவா, ஷேம் உண்டாகவா பெற்றேன், ఎందుకు ఇంత సిగ్గు కలిగించేదానిక నేను ఈ బిడ్డను కన్నాను. எப்படி? ஆனா ஆண்டவருடைய வாக்கு என்னன்னா, நோ அப்படின்னு சொல்றாரு பாரு. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అలా కాదు అని చెప్తుంది. நீ துன்பம் உண்டாக நீ பிள்ளையை பெறவில்லை, నువ్వు అకస్మాత్తుగా కలుగు అపాయం నుండికే నువ్వు పిల్లలను కనలేదు, கர்த்தரால் ஆசீர்வதிக்கப்பட்ட சந்ததியாய் వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. See, these are all God's promises. ఇవన్నీ దేవుని వాగ్దానాలు. சும்மா ஏசாயாவிலிருந்து 5 promises நான் காண்பிச்சேன். నేను ఉట్టి యెషయా నుంచే మీకు 5 వాగ్దానాలను చూపించాను. There are promises in Psalms also. ఇంకా కీర్తనలో కూడా చాలా వాగ్దానాలు ఉన్నాయి. So there are many promises. ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. Okay, இந்த promises எல்லாம் நம்ம பிரியமானவர்களே நாம் விசுவாசிக்கணும். ఈ వాగ్దానాలన్నిటిని ప్రియమైన వారలారా మనం నమ్మాలి. ஆனால் நம் பிள்ளைகளை நாம் பார்க்கும் பொழுது what are the things which are seen? మన పిల్లల్ని చూసినప్పుడు మనకేమి కనిపిస్తాయి? இன்னும் ரட்சிப்பு பார்க்கல நாம், ఇంకా రక్షణ లేదు, இன்னும் குணப்படல, ఇంకా వాళ్ళు బాగుపడలేదు, இன்னும் மனம் திரும்பல, ఇంకా మారు మనసు పొందలేదు, இன்னும் பரிசுத்த ஆவி பெறல, ఇంకా పరిశుద్ధాత్మ இன்னும் పొందుకోలేదు, உலகத்தினுடைய பிடியிலிருந்து இன்னும் விடுதலை ஆகல. ఇంకా లోకం యొక్క ఆ యొక్క గుప్పిల నుంచి బయటకు రాలేదు. ஆனால் நாம் கர்த்தரிடத்தில் நாம் நம்பிக்கை வைக்கிறோம். అయినా గాని మనం దేవుని ఎదుట విశ్వాసం ఉంచాలి. தகப்பனே, உங்களுடைய வாக்குத்தத்தங்கள் மேல் நாங்கள் விசுவாசம் வைத்து இந்த பிள்ளைகளை எல்லாம் நீர் இப்படி கொண்டு வருவீங்க நான் நம்புறோம் ஆண்டவரே. ప్రభువా నీ వాగ్దానాన్నిటిని నమ్మి నా బిడ్డల్ని నువ్వు తీసుకొస్తావు నేను నమ్ముతున్నాను ప్రభువా. இவ்வளவு வாக்குத்தத்தங்கள் ஆண்டவர் கொடுத்திருந்தாலும், ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చినా గాని one more verse ఇంకొక వాక్యము I want to show from Psalm 89. కీర్తన 89 నుంచి నేను ఒకటి This చూపించాలనుకుంటున్నాను is మీకు. God's anticipation. దేవుడు ఏమి ఎదురు చూస్తున్నారు అనే దాని ఇక్కడ ఉంటుంది. మన தேவனுடைய ஒரு எதிர்பார்ப்பு, தேவன் இப்படி எதிர்பார்க்கிறார், దేవుని anticipate ఎదురు பண்றார். చూపు దేని కొరకు ఎదురు చూస్తున్నారో చూద్దాం. Psalmist కీర్తనాకారుడు చెప్తున్నాడు. David சொல்றார், Psalm 89. 89వ కీర్తనలో కీర్తనాకారుని దావీదు చెప్తున్న మాట. இந்த 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 verses உங்களுக்கு எனக்கும் ஒவ்வொருவருக்கும் உதவியாக இருக்கும்னு நான் விசுவாசிக்கிறேன். ఈ వాక్యము నీకు నాకు కూడా ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. நிச்சயமா உதவியா இருக்கும். ఇది ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది. See, இது டேவிட்னுடைய டேவிட்டை குறித்து சொல்லப்பட்டிருக்கு, நான் வாசிக்கிறோம். Psalm 89. దావీదు గురించి చెప్పబడిన మాట 89వ కీర్తన. We read about verse 20 about David. 20వ వచనములో దావీదు గురించి మనం చూస్తున్నాం. என் தாசனாகிய தாவீதை கண்டுபிடித்தேன், నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, அவனை பரிசுத்த தைலத்தினால் அவனை அபிஷேகம் பண்ணினார். నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఓకే, இந்த வேர்ஸ்ல ఈ వాక్యంలో நம்மளுடைய பேரை போட்டுக்கோம். ఇక్కడ మన పేరు పెట్టుకుందాం. ஒவ்வொருத்தரும் நம்மளுடைய பேரை போட்டுக்கலாம். ఒక్కొక్కరు మన పేరు పెట్టుకుందాం. எஸ்பெஷலி ஹெட் ஆஃப் த ஹோம் அல்லது பிரதரோ அல்லது சிஸ்டரோ அவங்களுடைய பேரை போட்டுக்கலாம். మరి ముఖ్యంగా ఆ కుటుంబ పెద్ద, ఆ బ్రదరో సిస్టరో వాళ్ళ పేరు పెట్టుకుందాం. இந்த வேர்ஸ் இப்படிதான் நான் வாசிச்சேன். ఈ వాక్యాన్ని నేను ఈ విధంగా என் చదువుతాను. தாசனாகிய விக்டரை கண்டுபிடித்தேன். నేను ఈ విధంగా చదువుతాను. నా దాసుడైన జాన్ నేను కనుగొని ఉన్నాను. ఓ ప్రైజ్ లార్డ్, பிரதர் தான் பேர் போட்டுக்கிட்டார். That's good, nice translation. என் தாசனாகிய விக்டரை கண்டுபிடித்தேன், నా దాసుడైన జాన్ నేను కనుగొని ఉన్నాను. என் பரிசுத்த
தைலத்தினால் விக்டரை அபிஷேகம் பண்ணினேன். నా పరిశుద్ధ తైలముతో జాన్ని అభిషేకిస్తున్నాను. ఓకే, గుడ్. మంచిది. இப்ப அடுத்தது என்ன சொல்ல வராரு பாருங்க. తర్వాత ఏం చెప్తున్నారు చూద్దాం. Psalm 89, this is God's anticipation. దేవుడు ఏం ఎదురు చూస్తున్నారు అనేది మనం 89లో మనం Verse చూస్తున్నాం. 28. 28వ వచనంలో చూద్దాం. என் கிருபையை என்றென்றைக்கும் விக்டருக்காக காப்பேன். నా కృప నిత్యము జానికి తోడుగా ఉండును. என்னுடைய உடன்படிக்கை விக்டருடன் உறுதிப்படுத்தப்படும். నా నిబంధన జానుతో స్థిరముగా నుండును. ஓகே, verse 29. 29. விக்டருடைய சந்ததி என்றென்றைக்கும் நிலைத்திருக்க செய்வேன். శాశ్వత కాలం వరకు జాని సంతానం ఉండును. ఓకే, verse 30. 30. This is God's anticipation. ఇది దేవుడు ఎదురు చూస్తున్న మాట. விக்டருடைய பிள்ளைகள் జాను కుమారులు என் நியாயங்களின்படி நடவாமல் என் வேதத்தை விட்டு விலகி నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను నాచరింపని ఎడలా, என் கட்டளைகளை கைக்கொள்ளாமல் என் நியமங்களை மீறி நடந்தால், నా ధర్మశాస్త్రమును విడిచి నా ఆజ్ఞలను విధులను నాచరింపని ఎడలా, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గై కొనని ఎడలా, அவனுடைய பிள்ளைகளை నేను వారి పిల్లలను அவருடைய மீறுதலை వారి తిరుగుబాటును மிலாற்றினாலும் அவருடைய அக்கிரமத்தினாலும் வாதையினால் தண்டிப்பேன். దండముతోను వారి దోషమును దెబ్బలతోను వారిని శిక్షించెదను. ఓ, చూడండి, see God's anticipation பாருங்க. దేవుడు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో చూడండి. இவ்வளவு வாக்குத்தத்தங்களை ஏற்கனவே ஏசாயால 5 வாக்குத்தத்தங்களை நம்ம பார்த்தோம். యెషయా గ్రంథంలో 5 వాగ్దానాలను మనం చూసాం. சப்போஸ் பிள்ளைகள் வழி தப்பி நடந்துட்டா, పొరపాటున పిల్లలు దారి తప్పి వెళుతున్నారు అనుకుందాం. ఓ డేవిడ్, ఓ దావీదు, now I found out, నేను కనుగొన్నాను, I anointed you, నేను నిన్ను కనుగొని నిన్ను అభిషేకించాను. உன்னுடைய சந்ததியில உன்னுடைய பிள்ளைகள் வழி தப்பி போனுச்சுன்னா, ఇప్పుడు నీ సంతానంలో ఉన్న పిల్లలు దారి తప్పి వెళ్ళిపోతున్నారంటే என்ன எடுப்பேன்? ராட் எடுப்பேன். నేనేమి చేస్తానంటే నేను కర్ర తీసుకుంటాను, நான் மிலார் எடுப்பேன், ராட் எடுப்பேன், దండము తీసుకుంటాను, நான் சாஸ்டைஸ் பண்ணுவேன். நான் దండముతో వారిని నేను దెబ్బలు కొడతాను, சாஸ்டைஸ் பண்ணியாவது பனிஷ் பண்ணியாவது நான் திருப்பி கொண்டு வந்துருவேன். నేను వాళ్ళని దండించి వారిని శిక్షించి మరలా నేను నా దగ్గరికి తీసుకొస్తాను. This is God's wisdom. ఇది దేవుని జ్ఞానము. Why? என்ன சொல்றாருன்னா, ఎందుకంటే verse 39, 33, 33లో என் கிருபையை அவர்களை விட்டு நான் விலக்காமலும் என் உண்மையில் பிசகாமலும் இருப்பேன். కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడినై నా విశ్వాస్యతను విడువను, என் உதடுகள் விளம்பினதை நான் மாற்றாமல் இருப்பேன். నా నిబంధన నేను రద్దుపరచును. verse 35, 35. தாவீதுக்கு நான் பொய் சொல்ல மாட்டேன். దావీదుకు నేను అబద్ధికుడుగా ఉండను. అది 33లో ఉంది. நான் தாவீதுக்கு பொய் சொல்ல மாட்டேன். నేను దావీదుకు అబద్ధం చెప్పను. verse 36, 36. அவன் சந்ததி என்றென்றைக்கும் இருக்கும், நான் திருப்பி கொண்டு வந்துருவேங்கிறார். వారి సదాకాలము అతని సంతానము శాశ్వతముగా ఉండను. 35లో ఉంది తెలుగులో. ஓ, இப்ப இந்த வார்த்தையில கேட்கிற இந்த ஹால்ல இருக்கிற எவ்வளவு பேரண்ட்ஸ், ఈ சில பிள்ளைகள் வழி தப்பி உலகத்துக்குள்ள போயிருக்காங்கல்ல, ఈ హాల్లో ఉన్న అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దారి తప్పి లోకంలోకి వెళ్ళిపోయారు కదా. ஆண்டவரே என் பிள்ளை வெளியில போயிட்டானே, తండ్రి నా పిల్లలు బయటికి వెళ్ళిపోయారే, லவ் அஃபேர்ல போயிட்டானே, ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్ళిపోయారే, உலகத்துக்குள்ள போயிட்டானே, மணிக்கு பின்னால போயிட்டானே, లోకంలోనికి వెళ్ళిపోయారే, డబ్బు వెంట వెళ్ళిపోయారే, வேர்ல்ட்லி பிளஷர்ஸ் பின்னால போயிட்டானே, లోక సుఖముల వెంట వెళ్ళిపోయారే, சபையை விட்டு போயிட்டானே. సంఘమును విడిచి వెళ్ళిపోయారే. டோன்ட் கிவ் அப் யுவர் ஹோப். మీ యొక్క నిరీక్షణను మీరు విడిచిపెట్టద్దు. ஒரு கால பிள்ளைகள் வழி தப்பி போயிட்டாங்கிறதுக்காக ஹோப் விட்டுறாதீங்க. పిల్లలు మార్గము తప్పి వెళ్ళిపోయారని మీ నిరీక్షణ మీరు కోల్పోవద్దు. நம்பிக்கை இழக்க கூடாது. మీ నమ్మిక పోకూడదు. நான் again will come there. మరలా వద్దాం ఇక్కడికి. verse 36లో వాసిக்கிறோம். 36 చదువుతాం. அது என்றென்றைக்கும் இருக்கும். అతని సంతానం శాశ్వతముగా ఉండననియు. Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథము 31. இதே கான்டெக்ஸ்ட் ஆண்டவர் சொல்றாரு பாருங்க. Jeremiah chapter 31. ఇర్మియా 31లో ఇదే సందర్భం దేవుడు చెప్తున్నారు చూడండి. verse 17 ல இருந்து வாசிக்கிறேன் நான். 17వ వచనం నుంచి మనం చదువుదాం. Jeremiah chapter 31 31 ఇర్మియా verse 17 లో వాసిக்கிறேன். 17లో మనం చదువుతున్నాం. yes, there is hope for your future. మీ యొక్క భవిష్యత్తు విషయమై మీకు నిరీక్షణ ఉంది. పేరెంట్స్ కు சொல்ற వార్త. తల్లిదండ్రులకు చెప్తున్న మాట ఇది. yes, there is hope for your future. మీ భవిష్యత్తు విషయమై మీకు నిరీక్షణ ఉంది. எதை குறித்ததான future? దేని గురించిన భవిష్యత్తు? எதை குறித்ததான hope அது? దేని గురించిన నిరీక్షణ అది? see, there is a promise there. ఇక్కడ 17వ వచనంలో ఇక్కడ వాగ్దానం ఉంది చూడు. உன் பிள்ளைகள் எல்லாரும் தங்கள்
టెరిటరీకి తిరిగి வருவார்கள். నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. Your children will return to your own territory. నీ పిల్లలు తిరిగి నీ స్వదేశమునకు వస్తారు. Your children will come again. మరలా నీ పిల్లలు వెనక్కి తిరిగి వస్తారు. దేవుని తిరిగి கொண்டு வருவாரா? దేవుడు తిరిగి వారిని తీసుకొస్తారు. My dear parents, ప్రియమైన తల్లిదండ్రులు, don't give up your hope. మీ నిరీక్షణ మీరు కోల్పోవద్దు. See the word. దేవుని వాక్యం చూడండి ఇక్కడ. உன்னுடைய எதிர்காலத்தை பற்றி, உன்னுடைய முடிவை பற்றி, உன் எதிர்காலத்தை பற்றி, మీరు మీ స్థితిని బట్టి, మీకు కలుగుచున్న దాన్ని బట్టి, మీరు especially your children குறித்ததான காரியத்தை మీ குறித்து పిల్లలను గురించిన విషయములను బట్టి உனக்கு நம்பிக்கை உண்டு. మీకు నిరీక్షణ ఉంది. உன் பிள்ளைகள் எல்லாரும் திரும்பி வருவார்கள். మీ పిల్లలందరూ తిరిగి వస్తారు. இன்னைக்கு வெளியில இருக்காங்கிறதுக்காக சோர்ந்து போக வேண்டாம். వాళ్ళు లోకంలోనికి వెళ్ళిపోయారని మీరు నిరుత్సాహపడొద్దు. தேவன் திருப்பி கொண்டு வருவார். దేవుడు తిరిగి తీసుకొస్తారు. எப்படி திருப்பி கொண்டு வருவார்? ఎప్పుడు ఎలాగ తీసుకొస్తారు? See verse 18. 18లో చూడండి. தண்டித்து నీవు నన్ను శిక్షించితివి. பிள்ளைகள் பணியாத மாடு போல இருந்தாலும் சரி, కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షిస్తున్నాను. శిక్షిத்து అడిத்து దేవుడు తిరిగి கொண்டு வந்துருவார். దేవుడు శిక్షించి దెబ్బలు కొట్టి తీసుకొస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని அதை செய்வாரா? దేవుడు ఆ విధంగా చేస్తారు. தேவன் எவ்வளவு உண்மை உள்ளவரா இருக்கார் பாருங்க. దేవుడు ఎంత ఆశ కలిగి ఉన్నారో చూడండి. பொய் சொல்றது இல்ல கர்த்தர். దేవుడు అబద్ధములు చెప్పట్లేదండి. அப்படின்னா என்ன అర్థం? அப்படின்னா உன் பிள்ளைகள் எல்லாரும் கர்த்தரால் போதிக்கப்பட்டிருக்கணும். అంటే దాని అర్థం ఏంటంటే నీ పిల్లలందరూ యెహోవా చేత బోధన పొందాలి. யாரும் மிஸ் ஆக கூடாதுங்கிறது దేవుడి విருப்பం. ఎవ్వరు కూడా తప్పిపోకూడదని దేవుని ఆశ. ఓకే, పిల్లలు வெளியில இருந்தாலும் సరే, సరే పిల్లలు బయట ఉన్నా సరే, is there hope? నిరీక్షణ ఉందా? Yes, ఉంది. there is hope ఉంది. for our future, మన for our children. మన పిల్లలకి నిరీక్షణ ఉంది. One more verse, Lamentation chapter 3 verse 30. విలాప వాక్యములు 28. 3వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. Lamentation chapter 3 విలాప వాక్యములు 3వ అధ్యాయము verse 28 లో వాక్యం. 28వ వచనం చూద్దాం. 29. 29. Lamentation chapter 3 verse 29. విలాప వాక్యములు 3:29. Is there any hope? నిరీక్షణ ఉందా? நம்பிக்கைக்கு இடம் உண்டோ? నిరీక్షణ ఉందా? Is there any hope for our future? మన భవిష్యత్తు విషయమై నిరీక్షణ ఉందా? Especially in the area of children. పిల్లల విషయమై They are currently not in the church. వాళ్ళు ఇప్పుడు సంఘములో లేరు. They are not in the Lord. They are in the world. వాళ్ళు ప్రభువులో లేరు, లోకంలో ఉన్నారు. இப்ப அந்த பிள்ளைகளை எப்படி தேவன் கொண்டு வருவார்? అటువంటి పిల్లల్ని దేవుడు ఎలా తీసుకొస్తారు? அதுக்கு ஆண்டவர் சொல்லி கொடுக்கிறாரு. ఇక్కడ దేవుడు చెప్తున్నారు చూడండి. உனக்கு நம்பிக்கை வேணும்னா, నీకు నిరీక్షణ కావాలంటే, உனக்கு நம்பிக்கை உண்டாகணும்னா, నీకు నిరీక్షణ నువ్వు పొందుకోవాలి అంటే do this. ఇది చెయ్యి అని చెప్తున్నారు. ప్రాక్టికలా ஒரு కౌన్సిలింగ్ கொடுக்கிறார். నువ్వు క్రియాపూర్వకంగా చేయాలి అని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నారు ఇక్కడ. நம்முடைய வாயை put your mouth in the dust அப்படிங்கிறார். మీ మూతిని బూడిదలో పెట్టుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. మన నోరు, நம்முடைய வாயை புழுதியில வைக்கணும். మన నోరు బూడిదలో పెట్టుకోవాలి. What does it mean? దాని అర్థం ఏంటి? என்ன பாக்குறீங்களா? నన్ను చూస్తున్నారా? especially dear sisters. ప్రియమైన సిస్టర్స్, మరి ముఖ్యంగా brothers కాటిల్ sisters தான் அதிகமா. బ్రదర్స్ కన్నా సిస్టర్లే ఎక్కువగా ఉంటారు ఈ విషయంలో. கடந்த நாட்களில் I have seen with my own eyes. గత కాలంలో నా సొంత కళ్ళతో నేను చూశాను. I have seen. నేను చూశాను దాన్ని. I am standing in the pulpit. నేను దేవుని బలిపీఠం ముందు In the presence of the Lord, I tell you. దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను. With my own eyes I have seen such families. నా సొంత కళ్ళతో నేను అటువంటి కుటుంబాలు చూశాను. யாரெல்லாம் தங்களுடைய பிள்ளைகள் சிறு பிள்ளைகளா இருக்கும் பொழுது, వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు சபையில் உள்ளவர்களை, மற்றவர்களை, సంఘములో ఉన్న వాళ్ళ గురించి, సభలో ఉన్న మற்ற పిల్లలకు న్యాయం తీర్తవர்கள், మిగిలిన సంఘంలో ఉన్న ఇతర పిల్లలకి వాళ్ళు అలా లేరు ఇలా లేరు అని జడ్జ్ பண்றவங்க తీరుస్తూ ఉంటారు. ஏன் பிள்ளைகள்லாம் இதெல்லாம் பிள்ளைகளா அதெல்லாம் அப்படி నా పిల్లలు చూడండి ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలేనా అసలు అని తీర్పులు తీర్చడం. என்னுடைய பிள்ளைகள் గాడ్లీ ఏంజల్స్. என்னுடைய பிள்ளைகள், నా పిల్లలు దేవుని పిల్లలు, వాళ్ళు దేవదూతల్లాగా ఉన్నారు. என் பிள்ளைகள்லாம் இப்படி எல்லாம் ட்ரெஸ் போடவே மாட்டாங்க. నా పిల్లలు ఈ విధంగా బట్టలు వేసుకోరు. See, அவங்களுடைய பிள்ளைகள் பார் such a worldly children. వాళ్ళ పిల్లలు చూడండి ఎంత లోక సంబంధమైన వారి కింద ఉన్నారో. இப்பயே எல்லாம் பாய் ஃப்ரெண்ட்ஸ் கேர்ள் ஃப்ரெண்ட்ஸ் சொல்லிட்டு எல்லாம் வேர்ல்ட்லி பிள்ளைகள் எல்லாம். ఇప్పటికే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని లోక సంబంధంగా తిరుగుతున్నారు. న్యాయం తీర్తవர்கள், వాళ్ళకి తీర్పు తీర్చడం. ఎక్స్టర్నల్ అపియరెన్స్ குறித்து న్యాయం తీర్తవர்கள், బాహ్యంగా వాళ్ళు కనిపించే వాళ్ళ యొక్క వేషధారణ బట్టి వాళ్ళు న్యాయం తీర్చడం. ஏதாவது ஜுவல்லரி போட்டிருந்தாங்கன்னா న్యాయం తీర్తవர்கள், వాళ్ళు బంగారం వేసుకుంటే తీర్పు తీర్చేయడమే.
அவங்களுடைய ட்ரெஸ்ஸிங், பிஹேவியர் சகலத்தையும் நியாயம் தீர்த்தவர். వాళ్ళ బట్టలను బట్టి, వాళ్ళ యొక్క కదలికలను బట్టి న్యాయం తీర్చడం, తీర్పు తీర్చడం. என்னுடைய பிள்ளைங்கள்லாம் ரொம்ப காட்லி. నా పిల్లలు దైవికమంగా పెరుగుతున్నారు. என் பிள்ளைங்கள்லாம் எதுவா இருந்தாலும் சரி அப்படியே சப்மிட் பண்ணுவாங்க. నా పిల్లలు ఏదైనా కానీ వెంటనే లోబడతారు. அப்படின்னு அடுத்தவர்களை అర్థமாய் డిస్పైస్ பண்ண పేరెంట్స్, ఇతరుల్ని ఆ విధంగా తక్కువగా చూసి తృణీకరించిన తల్లిదండ్రులు, மற்றவர்களை நியாயம் தீர்த்தவர்கள், మిగిలిన వారికి తీర్పు తీర్చే తల్లిదండ్రులు. என்ன ஆயிடுச்சு? தேவன் காட் வெயிட், எதுக்குமே தேவன் வெயிட் பண்ணுவார். దేవుడు ప్రతి దానికి వేచి ఉంటారు. இப்ப என்ன ஆகுது? இப்ப இந்த பிள்ளைகள் எல்லாம் வருது, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు, பிள்ளைகள் வளர்றாங்க. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. சிறு பிள்ளைகளா இருக்கிறப்ப தெரியல, చిన్న పిల్లలు అప్పుడు తెలియలేదు, ஓகே வளர்றாங்க, பிள்ளைங்க வளர்றாங்க, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, வளர்றாங்க. పెద్దవాళ్ళు అవుతున్నారు. వాట్ దే సో దే హావ్ టు రీప్. వాళ్ళు ఏమి విత్తారో దాన్ని కొయ్యాలి. இதுதான் சொல்றேன், என் கண்ணால நான் பார்த்திருக்கேன். నేను కళ్ళతో నేను చూసింది చెప్తున్నాను. இவர்கள் யாரை நியாயம் தீர்த்தார்களோ వీళ్ళు ఎవరెవరికి తీర్పు తీర్చారో அந்த பிள்ளைகளை பார்க்கிலும் இவருடைய பிள்ளைகள் கேடாய் முடிந்திருக்கிறார்கள். వాళ్ళ పిల్లల కంటే ఈ పిల్లలు ఇంకా చెడ్డ వాళ్ళ కింద తయారైపోయారు. விதைச்சதை அறுத்தாச்சு. What they sow, వాళ్ళు విత్తింది కోసారు. they reaped among in their children. వాళ్ళ పిల్లల్లోనే వాళ్ళు విత్తింది కోసారు. In the big mouth என்ன செஞ்சாச்சுன்னா நியாயம் தீர்த்தாச்சு. பிக் மவுத். ఈ పెద్ద నోరు ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి తీర్పులు తీర్చింది. அடுத்தவளை நியாயம் தீர்த்துக்கிட்டே இருக்கு. ఇతరులకు తీర్పు తీరుస్తూనే వెళ్ళిపోయింది. ఓకే, వాట్ అబౌట్ అవర్ చిల్డ్రన్? ఇప్పుడు మన పిల్లల సంగతి ఏంటి? దేవుని వెయిట్ பண்றார். దేవుడు వేచి ఉన్నారు, వెయిట్ பண்றார். దేవుడు వేచి చూస్తున్నారు. அவ விதைச்சதை அறுத்தாவணும், మన విత్తింది కోసే తీరాలి. அது அறுத்துதான் ஆகணும். அது అంతే, కోసి తీరాలి అంతే. அதுக்குதான் பாண்டவர் சொல்றார், అందుకే దేవుడు అంటున్నారు, உன்னுடைய பிக் மவுத்தை முதல்ல எங்க வை? புழுதியில வைங்கிறார். నీ పెద్ద నోరుని ముందు బూడిదలో పెట్టుకో. சிலர்லாம் சிலர் நியாயம் தீர்க்கிறது மாத்திரம் இல்ல, కొంతమంది ఆ తీర్పులు తీర్చడమే కాదు, தங்களையே குறித்து என்ன அடைகிறதுன்னு பெருமடைகிறது. తన గురించి ఎక్కువగా గొప్పగా ఊహించుకోవడం, தங்களுடைய பிள்ளைகளை குறித்து மேன்மை பாராட்டுகிறது, వాళ్ళ పిల్లల గురించి మెప్పుగా గొప్పగా చెప్పుకోవడం, பெருமை பாராட்டுறது, వాళ్ళ செல்ஃப் போஸ்டிங் அபௌட் தட், వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడం, సెల్ఫ్ போஸ்டிங். వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం. అలాగా இப்ப என்ன செய்யணும்? இந்த மவுத்தை ఇప్పుడు ఏం చేయాలి? నోరు. இன்னைக்கு பிள்ளைகள் உலகத்துல இருக்காங்க. ఇప్పుడు పిల్లలు లోకంలోనికి వెళ్ళిపోయారు. ஆண்டவரே எனக்கு நம்பிக்கைக்கு இடம் உண்டுன்னா, ప్రభువా నాకు నిరీక్షణ ఉందన్నా, அப்படிதான் இருக்கா? தேர்ட் பைபிள் నిరీక్షణాధారము కలుగునేమో అని. that means நம்பிக்கைக்கு இடம். நம்பிக்கை வேணும்னா, in order to get hope, that I might get hope. that I may get hope, நாம் என்ன செய்யணும் அப்படின்னா, నిరీక్షణ ఆధారము కలుగునేమో అని புழுதியில வைக்கணுமா? బూడిదలో మూతి పెట్టుకొనవలెను. என்ன అర్థం அப்படின்னா, దాని అర్థం ఏంటంటే, లార్డ్ ఐ యామ్ డస్ట్. ప్రభువా నేను బూడిదనే ప్రభువా. நான் டஸ்ட், ஐ அம் நதிங் பட் டஸ்ட் லார்డ్. నేను ఏమీ కాదు బూడిదనే ప్రభువా. ஐ அம் நதிங், నేను ఏమీ కాదు ప్రభువా, ஐ அம் டஸ்ட். నేను బూడిదనే அப்படிங்கறத தேவனிடத்துல வச்சு காமிக்கிறோம். ఆ విధంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి చూపించావు. எஸ், அப்ப நம்பிக்கை நமக்கு உண்டாகும். అప్పుడు నీకు నిరీక్షణ ఉంటుంది. அப்பதான் காட் என்ன செய்வார்னா, ஃபைல் எடுப்பார். అప్పుడే దేవుడు ఏం చేస్తారంటే నీ ఫైల్ తీస్తారు. ஒவ்வொரு பிள்ளையினுடைய ஃபைல் எடுப்பார். ఒక్కొక్కళ్ళ పిల్లలు ఫైల్ తీస్తారు. ஓகே, உன்னுடைய மவுத், நாட் only your mouth, your spirit and everything you have put in the dust. సరే, ఇప్పుడు నీ నోరు, నీ యొక్క ఆత్మ సమస్తము నీవు బూడిదలో పెట్టుకున్నావు కాబట్టి, ஓகே, உன் பிள்ளையோட ஃபைலை நான் எடுக்கிறேன். ఇదిగో నీ పిల్లలు ఫైల్ తీస్తున్నాను. நாம் அட்மிட் பண்ணணும். మనం ఒప్పుకోవాలి. లార్డ్ ఐ యామ్ ఏ ఫెయిలియర్. ప్రభువా నేను ఓడిపోయిన వాడును ప్రభువా. లార్డ్ ఐ యామ్ ఏ ఫెయిలియర్. నేను ఓడిపోయిన దానిని ప్రభువా. I admit my failure. నా ఓటమి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. పిల్లలకు செய்ய வேண்டிய காரியங்களை நான் தவறிட்டேன். నా పిల్లలకి చేయవలసిన విషయంలో నేను తప్పిపోయాను. లార్డ్ ఐ యామ్ ఏ ఫెయిలియర్. నేను ఓడిపోయిన వాడును. I put my mouth in the dust. నా నోరుని ఇదిగో బూడిదలో పెట్టుకుంటున్నాను. தேவன் அப்பதான் அங்க உங்க நம்பிக்கைக்கு உண்டாகும். அங்க అప్పుడు దేవుడు ఆ ఫైల్ తీస్తారు, నీ నిరీక్షణ ఉంటుంది అప్పుడు. సో కాబట్టి Psalm 89ல ஆண்டவர் என்ன சொல்றார் அப்படின்னா, కీర్తన 89లో దేవుడు ఏం చెప్తున్నారంటే, நல்ல ஒரு எவ்வளவு பெரிய ஹோப் ஆண்டவர் கொடுத்திருக்கார் பாரு. ఎంత గొప్ప నిరీక్షణ ఇచ్చారో చూడండి దేవుడు. அப்படியே உன்னுடைய பிள்ளைகள் வழி தப்பி போனாலும், నీ పిల్లలు ఆ విధంగా దారి తప్పిపోయినా நான் திருப்பி கொண்டு வந்துருவேன். నేను వారిని తిరిగి తీసుకొస్తాను. பெல்ட் எடுத்தா, బెల్ట్ తీసి దెబ్బలు కొట్టినా గానీ దెబ్బలు కొట్టి వారిని తీసుకొస్తాను. what a wonderful God. ఎంత గొప్ప దేవుడండి. We have such a heavenly father. అటువంటి గొప్ప పరలోకపు తండ్రి మనకున్నారు. These are all God's parts. ఇదంతా దేవుడు చేసే ఆయన భాగము. இது அவருடைய parts. అది ఆయన భాగం, ఆయన చేసే పని. என்னுடைய parts இருக்கான்னு கேட்டா என்னுடைய parts. ఇప్పుడు నా భాగం ఏమైనా ఉందంటే, నా
அவருடைய பார்ட் இருக்கு, என்னுடைய பார்ட் இருக்கு. ఆయన భాగం ఉంది. ఇప్పుడు నేను చేయాల్సింది నా పని కూడా ఉంది. அவர் வாக்கு கொடுத்திருக்கிறார். ఆయన వాగ్దానాలను ఇచ్చారు. அந்த వాக்கு அவர் நிறைவேற்றுவார். ఆ వాగ్దానాలను నెరవేరుస్తారు. பிள்ளைகளுக்கு மனம் திரும்புதலை அருளுவார். పిల్లలు మారు మనసు పొందేటట్లుగా ఆయన తీసుకొస్తారు. பிள்ளைகளுக்கு விசுவாசத்தை கொடுப்பார். పిల్లలకి విశ్వాసమునిస్తారు. பரிசுத்த ஆவியை கொடுப்பார். పరిశుద్ధాత్మనిస్తారు. உலகத்திலும் திருப்பி கொண்டு வருவார். లోకములోంచి తిరిగి తీసుకొస్తారు. எல்லாம் நான் உனக்காக நான் செய்வேன்னு சொல்றேன். నీ కోసం నేను సమస్తము చేస్తానంటున్నారు. ஓகே, அப்ப நான் என்ன செய்யறது? ఇప్పుడు నేనేం చేయాలి? நான் இப்படி படுத்து தூங்கிட்டு இருக்கிறதா? నేను ఎలా పడుకుని నిద్రపోనా? கர்த்தர் எனக்கு வாக்கு எல்லாம் கொடுத்துட்டாரு. எல்லாம் நிறைவேற்றுவார். దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చారు. అన్ని ఆయన నెరవేరుస్తారు. ఓకే, నా పేరెంట్స్ నా இப்ப என்ன செய்ய போறேன் அப்படின்னா, తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే நல்லா நான் தூங்க போறேன். శుభ్రంగా అలా తలగడేసుకుని పడుకుంటామా? அப்படி நிறைவேறிடும். నెరవేరుతుందా? வாக்குத்தத்தம் நிறைவேறுமா? అలా నెరవేరుతుందా వాగ్దానం? நிறைவேறாது. அப்படின்னா அந்த ஹோப் நம்மள ஷேம்க்குள்ள தான் உண்டாரும். అంటే ఆ That hope will disappoint us. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరుస్తుంది. We should not fail to do our part. మనము చేయవలసిన పనిలో మనం తప్పిపోకూడదు. ஓகே, ஒரு சில காரியங்களை சொல்றேன். எல்லாத்தையும் நம்ம விரிவா சொல்ல முடியாது. నేను కొన్ని విషయాలు చెప్తాను. అన్ని వివరించి చెప్పడానికి కుదరదు. ஒரு அந்த அந்த பிபிடில பிரதர்ஸ் ரெடி பண்ணிருக்காங்க. ஒன்னொன்னு நான் காண்பிக்கிறேன். ఇప్పుడే మీకు ప్రెజెంటేషన్ లో చూపిస్తారు ఒక్కొక్కటి. அதுல ஏதாவது 1 or 2 நான் மட்டும் சொல்ல விரும்புறேன். 1, 2 నేను మీకు The చెప్పాలనుకుంటున్నాను. rest you go and meditate and work upon it. మిగిలినవి మీరు ఇంటికెళ్ళి దాన్ని ధ్యానించి నా విధంగా మీరు చేయండి. என்னுடைய பார்ட் இருக்கு, அவருடைய பார்ட் இருக்கு. నేను చేయవలసింది ఉంది. దేవుడు చేయవలసింది ఉంది. ஓகே, என்னுடைய பார்ட் నేను as a చేయవలసింది. parent நம்மளுடைய பார்ட் நம்மளுடைய பிள்ளைகளை குறித்து நாம் என்ன செய்யணும்? తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి మనం ఏం చేయాలి? ఓకే, నంబర్ 1, మొదటిది we must not fail to reprove and restrain them. వారిని శిక్షించి గద్దించే విషయంలో మనం తప్పిపోకూడదు. நாம் பிள்ளைகளை கண்டிக்கிறதற்கும் మన పిల్లల్ని దండించే విషయం, பிள்ளைகளை அடக்குவதற்கும் நாம் தவறிடக்கூடாது. కొట్టే విషయంలోనూ మనం తప్పిపోకూడదు. ఎస్పెషల్లీ మొదటి యంగ్ ముఖ్యంగా మదర్స్ ఇప్పుడే పిల్లల్ని కన్న తల్లులు, கையில குழந்தையாய் வச்சிருக்கிறவர்களை మీ చేతిలో చిన్న బిడ్డల కింద ఉన్న పిల్లల్ని I want to encourage you. మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. ஒரு காலம் நாம் என்ன செஞ்சோம்? We should not fail మనం to ఇప్పుడు reprove our children and restrain our children. మన పిల్లల్ని గద్దించే విషయంలోను సరిచేసే విషయంలోను మనం ఎప్పుడు తప్పిపోకూడదు. See, ஒரு சில ரெஃபரன்సెస్ உங்களுக்கு காண்பிக்கிறேன். కొన్ని వాగ్దానాలు కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను. First Kings మొదటి రాజుల గ్రంథము chapter 1 మొదటి అధ్యాయము verse 6 குறித்து நாம் வாசிக்கிறோம். 6 గురించి మనం చదువుతున్నాం. డేవిడ్నుடைய son. దావీదు కుమారుడు. You please read that verse. yes brother. First Kings chapter 1 verse 6. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనము. అతని తండ్రి నీవు ఇలాగు ఎలా చేయుచున్నావు అని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగు చేయలేదు. இங்க டேவிட்னுடைய son அதோனியாவை குறித்து நாம் வாசிக்கிறோம். ఇక్కడ దావీదు కుమారుడైన అదోనియ గురించి మనం చదువుతున్నాం. verse 5 లో వాసిக்கிறோம். 5లో మనం చదువుతున్నాం. ఆఖరు 50 కాలాట్களை அவன் సంపాదితాను వాసిக்கிறோம். అతడు 50 మంది మనుషుల్ని ఏర్పరచుకున్నాడు తన కొరకు. ராஜா விட்டு பையன். ఇప్పుడు రాజు కొడుకు. அவனு ராஜா அவனுடைய பையனை குறித்து நிறைய பேர் சூழ்ந்துட்டு இருப்பாங்க. ఇప్పుడు రాజు కొడుకు అంటే తన చుట్టూ మనుషులు ఉంటారు మామూలుగానే. ఎస్, ஒரு 50 பேரை சேர்த்துக்கிட்டான். ఒక 50 మంది తన చుట్టూ కూడారు. என்ன செஞ்சிட்டான் அப்படின்னா, ఏం చేశారంటే அவன் தன்னைத்தான் உயர்த்தி நான் ராஜாவாக போட்டான். తను గొప్ప చేసుకుని రాజుగా చేసుకున్నాడు. See the verse 6. 3వ వచనం చూడండి. அவனை டேவிட்டை குறித்து ஒரு ஃபாதர் குறித்து சொல்லப்பட்டிருக்கு பாருங்க. ఒక తండ్రి గురించి ఇక్కడ రాయబడి ఉంది చూడండి. நீ இப்படி செய்வானேன் என்று அவனை ஒரு காலம் கடிந்து கொள்ளவில்லை. నీవు ఎందుకు ఇలాగ చేయుచున్నావని ఎప్పుడునూ విచారించిన వాడు కాదు. ஏன் டேவிட் தன்னுடைய சன்னை ஒரு காலம் அவனை ரெப்ரூவ் பண்ணவே இல்லை, கடிந்து கொள்ளவே இல்லை. ఎందుకు ఎప్పుడు అతనికి గద్దించలేదు? ఎందుకు ఎప్పుడు అతనికి నొప్పి కలగ చేయలేదు? அதுக்கு ஆவியானவர் அங்க வார்த்தை எழுதி வச்சிருக்கார். అక్కడ పరిశుద్ధాత్ముడు అక్కడ ఒక మాట రాసి ఉంచాడు. அவன் மிகவும் அழகுள்ளவனாய் இருந்தான். అతడు బహు సౌందర్యం గలవాడు. ఓ சில பேர் அப்படிதான். కొంతమంది అంతే. ரொம்ப மிகவும் அழகா இருக்கிறதுனால கண்டிக்காம விட்டுறது. వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి పిల్లలు వాళ్ళు గద్దించరు. சிலர் மூத்த பையன் அப்படின்னா சில பேர் ஃபேவர் காமிச்சிருவாங்க. ఫస్ట్ సన్ వాళ్ళ మొదటి కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు అంటే వాళ్ళు బాగా గారం చేస్తూ ఉంటారు. కొంతమంది కడసీ పిల్లన్నా அப்படியே செல்லம் காமிக்கிறது. ఆఖరోడు అని చెప్పేసి ఆఖరి సంతానాన్ని కూడా బాగా గారం చేస్తూ ఉంటారు. சிலர் பொண்ணுன்னா கேர்ளா இருந்தா செல்லம் காமிக்கிறது. కొంతమంది ఆడపిల్ల అయితే చాలా ముద్దు చేస్తూ ఉంటారు. சில பையன்னா
செல்லம் காமிக்கிறது. కొంతమంది మగ పిల్లోడైతే బాగా ముద్దు చేస్తా ఉంటారు. ஏதாவது ஒரு வகையில ఏదో ఒక రకంగా அழகா இருந்தா, అందంగా ఉన్నారు, அல்லது நல்லா சம்பாதிச்சா, లేకపోతే బాగా సంపాదిస్తున్నారు, அது நல்லா படிச்சா, లేకపోతే బాగా చదువుకున్నారు, லாஸ்டா இருந்தா, ఆఖరోళ్ళు அல்லது ஃபர்ஸ்டா இருந்தா, లేకపోతే మొదటి వాళ్ళు ஏதாவது ஒரு ரீசன்னால என்ன செய்யறதுல கடிந்து. ఏదో కారణం చేత వాళ్ళని గద్దించరు. So what's the result? దాని ఫలితం ఏంటి? அவன் தன்னைத்தானே he exalt himself. తను తానే హెచ్చించుకున్నాడు ఇతను. அது எவ்வளவு பெரிய தகப்பனுக்கு அவன் நோவாக இருந்தான். ఎంత తలనొప్పిగా మారాడు, అతనికి తలనొప్పి అతనికి తలనొప్పిగా మారిపోయాడు. సో பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, இது எல்லாம் நம்முடைய இன்ஸ்ட்ரக்ஷன்ஸ்க்காக நமக்கு கொடுக்கப்பட்டிருக்கு. ఇదంతా మన హెచ్చరిక కోసం రాయబడి ఉంది. நாம் கடிந்து கொள்ள வேண்டிய சமயத்தில் பிள்ளைகளை நாம் கடிந்து கொள்ளணும். మనం వాళ్ళని సరి చేయవలసిన, దిద్దవలసిన సమయంలో వారిని దిద్దాలి. శిక్షిக்க வேண்டிய சமயத்துல நாம் శిక్షిக்கணும். వాళ్ళని శిక్షించే సమయంలో వారిని మనం శిక్షించాలి. స్ట్రాంగ్ గా శిక్షిக்கணும். అది గట్టిగా దృఢముగా శిక్షించాలి. See, First Samuel chapter 3, మొదటి సమయాల గ్రంథం 3వ అధ్యాయం David failure. దావీదు యొక్క ఓటమి, ఓడిపోయిన విషయము. See, Old Testamentல 3 ministry இருக்கு. పాత నిబంధనలో 3 పరిచర్యలు ఉన్నాయి. Old Testament timeல పాత నిబంధనలో 3 పరిచర్యలు ఉన్నాయి. 3 ministry. 3 పరిచర్యలు. ஒரு ministry prophetical ministry. ఒకటేమో ప్రవచించే పరిచర్య, இன்னொரு ministry high priest. ఇంకొకటి ministry of priesthood. అది యాజకుని పరిచర్య, ఆచార్యనాగా இருக்கிறது. ప్రధాన యాజకుని పరిచర్య. இன்னொரு ministry king leadership. ఇంకొకటి రాజు యొక్క పరిచర్య. one king leadership, ఒకటి రాజు యొక్క నాయకత్వము, ministry of priesthood, తర్వాత యాజకత్వము, ministry of prophecy. లేకపోతే తర్వాత ప్రవచించడం. మూడు మినిస్ట్రీ, మూడు పరిచర్యలు ఉన్నాయి. எல்லாமே ఇండివిజువల్ మినిస్ట్రీస్. అవన్నీ వేరువేరుగా ఉన్న పరిచర్యలు. ஒருத்தர் இன்னொருத்தர் செய்ய முடியாது, இன்னொருத்தர் இன்னொன்னு செய்ய முடியாது. ఒకటి ఇంకోళ్ళు చేయకూడదు, వాళ్ళది వీళ్ళు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ஒவ்வொன்றுத்துக்கும் ஒருத்தர் சொல்றேன். ఒక ఉదాహరణ చెప్తాను. కింగ్ డేవిడ్, రాజైన దావీదు ఉన్నాడు. అట్టర్ ఫెయిలియర్, ఎంతో ఓడిపోయిన వాడు. ఎందుకు? ఎందులో? ఇన్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ద గాడ్లీ వే, పిల్లల్ని దైవికంగా పెంచే విషయంలో కింగ్ డేవిడ్ వేడిన మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఆర్ గ్లాస్. దావీదు మాత్రం దేవుని హృదయానుసారుడై ఉండొచ్చు. yes, man after God's own heart. దేవుని హృదయానుసారుడు. but in the area of bringing up his children, కానీ తన పిల్లల్ని పెంచే విషయంలో utter failure, పూర్తిగా తప్పిపోయాడు. అబ్షలోము, అమ్నోను, అదోనియా. yes, అవును. எல்லாரும் என்ன அப்படினா, అందరూ ఏమైందంటే எல்லாம் wickedness, చెడుతనము. okay, அப்ப డేవిడ్ in the area of bringing up children அப்படினா failure. దావీదు తన పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయాడు. ఓకే, priesthood. తర్వాత యాజకత్వం చూద్దాం. ఆచార్యనాగి ఏలియా గురించి మనం వాసిக்கிறோம். ప్రధాన యాజకుడైన ఏలీ గురించి మనం చదువుతున్నాం. yes, అవును, నల్ల ఆచార్యన్, మంచి యాజకుడే. వాట్ అబౌట్ హిస్ చిల్డ్రన్? కానీ తన పిల్లల విషయం ఏంటి? హోఫ్నీ, ఫినెహాసులు ఏం చేశారు? పక్కా రౌడీలు వాళ్ళు. చర్చిలో కాணிకే ట్రెషర్ బాక్స్ లేని తిరుడువాంగ. వాళ్ళు కాணிక పెట్టలోంచి డబ్బులు దొంగతనం చేసేవాళ్ళు. చర్చికి వరదాని యంగ్ గర్ల్స్ విభచారం செய்வாங்க. చర్చికి వచ్చే యవనస్తులైన అమ్మాయిలతో వ్యభిచారం చేసేవాళ్ళు. కాணிக்கையில திருடுவார்கள், కానుకలు దొంగిలించడం, యంగ్ గర్ల్స్ கிட்ட యవనరాండ్రతో వ్యభిచారం చేయటం, விபச்சாரம் செய்றவர்கள், వ్యభిచారం చేయటం. பட் ஓல்ட் டெஸ்டமென்ட்ல ఏలి మినిస్ట్రీ చేయ முடியுமான்னு కేటా మినిస్ట్రీ చేయ முடியும். కానీ పాత నిబంధనలో ఏలి తన పిల్లలు ఇలా ఉన్నా కానీ యాజకత్వం చేయగలడు అంటే చేయగలడు. బట్ హి వాస్ ద అటర్ ఫెయిలియర్ ఇన్ బ్రింగింగ్ అప్ హిస్ చిల్డ్రన్ టు గాడ్లీ వే. విషయంలో ఆయన పూర్తిగా ఓడిపోయినవాడు. ఓకే, సాముయల్. సరే, సమూయేలును తీసుకుందాం. such a wonderful prophet. ఎంతో గొప్ప ప్రవక్త సాముయల్ prophet. ప్రవక్త అయిన సమూయేలు. వాట్ అబౌట్ హిస్ చిల్డ్రన్? తన పిల్లల విషయం ఏంటి? ఎల్లం మనీ లవర్స్ ఆఫ్ మనీ. వాళ్ళంతా డబ్బును ప్రేమించే వారి కింద అయిపోయారు. బ్రైబ్ లంచములు తీసుకోవడం. బట్ in the area of bringing up children in the godly way, పిల్లల్ని దైవికంగా పెంచే విషయంలో prophet Samuel failure, ప్రవక్త అయిన సమూయేలు ఓడిపోయిన వాడే. but all they could do ministry in old covenant. కానీ వాళ్ళు పాత నిబంధనలో వాళ్ళు పరిచర్య చేయగలిగారు. but when we come to the new covenant, కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి it will not the same case. అది అలా ఉండదు. తిమోతికి పౌలు சொல்றார். తిమోతికి పౌలు చెప్తున్నాడు, ஒருவன் சொந்த குடும்பத்தை, ఒకడు తన సొంత కుటుంబమును. see, this is the one of the major difference between the old covenant and new covenant. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న పెద్ద వ్యత్యాసములో ఇదొకటి. First Timothy chapter 3, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. First chapter 3 about the deacons and overseers குறித்து நாம் இங்கே
திமோத்திக்கு பால் இன்ஸ்ட்ரக்ஷன்ஸ் கொடுக்கிறார். 3వ అధ్యాయము 3వ వచనం. verse 4. 4వ వచనం. 1 Timothy chapter 3 verse 4. 3వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును. కంప్లీట్లీ డిఫరెంట్. ఎంత వ్యత్యాసంగా ఉంది అక్కడ ఇక్కడ. న్యూ కవెనెంట్ స్పిరిట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ కొత్త నిబంధన ఆత్మ సంపూర్ణంగా వ్యత్యాసంగా ఉంది. ஒரு சொந்த குடும்பத்தை நடத்த அறியாதிருந்தால், తన సొంత ఇంటి వాటిని సరిగా స్వాధీనపరచుకోలేకపోతే, ఏలకపోతే, especially in the area of bringing up the children, పిల్లల్ని పెంచే విషయంలో தன் பிள்ளைகளை நல்ல ஒழுக்கம் உள்ளவர்களாக, తన పిల్లల్ని మంచిగా పెంచలేకపోతే, கீழ்ப்படிய பண்ணுகிறவனுமா இருக்க வேண்டும். వాళ్ళు లోబడే విధముగా వారిని ఏలుబడి చేయలేకపోతే, See, there are two things. రెండు విషయాలు ఉన్నాయి. நல்ல ஒழுக்கம் உள்ளவர்களா இருக்கணும், వాళ్ళని స్వాధీనపరచుకున్న వాడి కింద ఉండాలి, கீழ்ப்படிய பண்ணணும். వాళ్ళు వేలువాడుగా ఉండాలి. డేవిడ్ ఫెయిలియర్, దావీదు ఓడిపోయాడు, సామ్యుయల్ ప్రాఫిట్ ఫెయిలియర్, సమూయేలు ఓడిపోయాడు, ఏలీ ఓడిపోయాడు, ప్రీస్ట్హుడ్ ఫెయిలియర్, అంతా యాజకత్వం ఓడిపోయింది అక్కడ. బట్ ఇట్ వాస్ పాసిబుల్ ఇన్ ది ఓల్డ్ కవెనెంట్. అది పాత నిబంధనలో అయితే అలా జరగొచ్చు. బట్ ఇన్ న్యూ కవెనెంట్, కానీ కొత్త నిబంధనలో we cannot lead the church, we cannot conduct the church. మన సంఘమును ఈ విధంగా ఉండి నడిపించలేం. ఫ్యామిలీ ரொம்ப ముఖ్యం. కుటుంబం చాలా ప్రాముఖ్యము. அதுலயும் பிள்ளைகளை தேவ பக்தியில வளர்க்கிறது ரொம்ப முக்கியம். పిల్లల్ని దేవుని భయములో పెంచడం చాలా ప్రాముఖ్యము. அப்ப நாம் எவ்வளவாய் நாம் பயந்திருக்க வேண்டிய அவசியமா இருக்கு. అప్పుడు మనం ఎంతగా భయపడవలసిన వారి కింద ఉన్నాం. எவ்வளவு ரெஸ்பான்சிபிலிட்டி நம்மளுடைய பிள்ளைகளுக்காக நாம் எடுக்க வேண்டியது இருக்கு. మన పిల్లల గురించి ఎంత బాధ్యత తీసుకోవాల్సిన వారి కింద ఉన్నాం. అప్పుడు ఓకే, let us turn to 1 Samuel chapter 3. మొదటి సమూయేలు 3వ అధ్యాయం వైపు తిప్పుదాం. Now parents responsibility నంబర్ ఫస్ట్ కార్యத்தை நாம் பார்த்தோம். తల్లిదండ్రుల యొక్క బాధ్యత విషయంలో మొదటి విషయం మనం చూస్తున్నాం ఇప్పుడు. We must not fail to reprove and restrain them. మన పిల్లల్ని గద్దించే విషయంలో, శిక్షించే విషయంలో మనం తప్పిపోకూడదు. இந்த ஒரு காரியத்தோட நான் முடிக்க விரும்புகிறேன். ఈ విషయంతో నేను ముగించాలనుకుంటున్నాను. கர்த்தருக்கு சித்தமானால் நான் பிறகு நாம் లీడ్ பண்ணலாம். దేవుని చిత్తమైతే తర్వాత కొనసాగిద్దాం. We must not fail to reprove and restrain our children. మన పిల్లల్ని శిక్షించే విషయంలోను, గద్దించే విషయంలోను తప్పిపోకూడదు. డేవిడ్ తన పిల్లயை కండికల, దావీదు తన పిల్లల్ని శిక్షించలేదు. அதனால அவன் he exalted himself. అందుకని అదోనియా తను హెచ్చించుకున్నాడు. அவன் கெட்டு போய் அழிந்தான். అతను ఓడిపోయాడు. ఇక 1 Samuel chapter 3, మొదటి సమూయేలు 3వ అధ్యాయము. కర్తరుடைய వార్త ఏలికి வருகிறது. దేవుని వాక్యము ఏలీకి వచ్చింది. 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనక. நல்ல வார்த்தை. தமிழ்ல அடக்காமற் போன பாவத்தின், இங்க எப்படி இருக்கா? ఎరిగి, even though knowing he did not stop me. yes, please read. తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. அதாவது அறிந்திருந்தும் అతనికి తెలిసింది அவனுடைய பிள்ளைகளை அவன் అడక్క తవరిటాను వాసిக்கிறோம். వాళ్ళ పిల్లల్ని శిక్షించడంలోనూ ఆయన తప్పిపోయాడు, అడ్డగించలేదు వారిని అసలు. అరుமையான పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రులు, నా పిల్లల అడక్కిన్నుంగర, మన పిల్లల్ని మనం గద్దించే వారం కింద, అడ్డగించే వారం కింద ఉండాలి. అది ఎంత వయసులో స్టార్ట్ పన్ను? అది ఏ వయసులో మొదలు పెట్టాలి? 1 year ఓల్డ్. వాళ్ళకి పిల్లలు 1 సంవత్సరం వయసున్నప్పటి నుంచే, குழந்தை 1 year இருக்கும் பொழுது 1 or 2 yearsலயே పిల్లలు நாம் అడక్కిన్నున్నాం. మన పిల్లలు 1-2 సంవత్సరములు ఉన్నప్పుడే వారిని మనం శిక్షించే విధముగా మనం చేయాలి. రెస్ట్రైన్ పడ్డారు. వాళ్ళని మనం వాళ్ళు కోరుకున్నది ఇవ్వకుండా వాళ్ళని మనం ఆపే విధంగా ఉండాలి. அவள் ఇష్టத்துக்கு விட்டுறக்கூடாது. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదలకూడదు. See Proverbs chapter 29. సామెతలు 29. Proverbs chapter 29. సామెతలు 29 వైపు తిప్పుదాం. So these are all our part. Parents responsibilities. తల్లిదండ్రుల బాధ్యత ఇది. God is faithful for his promises. దేవుడు చేసిన వాగ్దానాలకు ఆయన నమ్మకమైన వారి కింద ఉన్నారు. Okay, Proverbs chapter 29. సామెతలు 29 verse 15. 15వ వచనం మనం చూద్దాం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. మరలా చదువుదాం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. அங்கே நான் வாசிக்கிறோம், தன் இஷ்டத்திற்கு விடப்பட்ட பிள்ளை அப்படின்னு வாசிக்கிறோமா? இல்ல, அன்கண்ட்ரோலபிள் சைல்ட். இங்கே தமிழ் பைபிள்ல
can anyone of you read from English version? ఇంగ్లీష్ బైబిల్‌లో ఏ విధంగా ఉందో தன் 29:15 29:15 కెన్ தன்னுடைய సంబడి రీడ్? தன்னுடைய இஷ்டத்திற்கு விடப்பட்ட பிள்ளை. లెఫ్ట్ అండ్ డిసిప్లిన్ చైల్డ్ లెట్ అతన్ని శిక్షించకుండా వారిని క్రమశిక్షణ చేయకుండా విడిచిపెట్టిన బిడ్డ. అంటే తమిళ్లో ఏ విధంగా ఉందంటే తన ఇష్టానికి విడిచిపెట్టబడిన బిడ్డ. நல்ல வார்த்தை ప్లీజ్. తమిళ్లో తన ఇష్టానికి విడిచిపెట్టిన బిడ్డ తన తల్లికి అవమానము తెచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అది எப்படி స్టార్ట్ ஆகுது அப்படின்னா అది ఎప్పుడో ప్రారంభం అవుతుందంటే நான் பார்த்தது சொல்றேன். నేను చూసింది చెప్తున్నాను. நான் ஸ்கூல்ல டீச்சரா இருந்தேன். నేను స్కూల్లో టీచర్ని కాబట్టి ஒரு நாள் టీచర్గా ఉన్నాను. என்னுடைய ஃபர்ஸ்ட் கிளாஸ்னுடைய ஃபர்ஸ்ட் அவர் அது. నా క్లాస్‌లో అది ఫస్ట్ అవర్ ఫస్ట్ పీరియడ్ జరుగుతుంది. ஒரு பேரண்ட் என்ன எடுத்துட்டு வராங்கன்னா ஒரு டிஃபன் பாக்ஸ் கொண்டு வராங்க. ఒక తల్లిదండ్రులు ఒక ఒక త- అమ్మ మార్నింగ్ మదర్ கொண்டு ఒక வராங்க. తల్లి టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తుంది. ஒரு 9:30 9:45க்கு ஒரு டிஃபன் பாக்ஸ் கொண்டு வராங்க. 9:30 9:45కి టిఫిన్ బాక్స్ తీసుకుని వస్తుంది ఆవిడ. பிள்ளைக்கு சாப்பாடு கொடுக்கறதுக்காக. బిడ్డకి టిఫిన్ పెట్టాలని చెప్పేసి நான் உடனே கேக்குறேன், மதர்ட்ட கேக்குறேன். నేను వెంటనే తల్లిని అడిగాను. அந்த மதர்ட்ட ఆ తల్లిని, ஏன் மார்னிங் உங்களுடைய பிள்ளைக்கு நீங்க டிஃபன் கொடுத்து அனுப்பலையான்னு நான் கேட்டேன். ఏమ్మా పొద్దున్నే బిడ్డకి మీరు టిఫిన్ పెట్టి పంపించలేదా? அவங்க கொஞ்சம் லிட்டில் பிட் அழுதுகிட்டே சொன்னாங்க. కొంచెం ఏడుస్తూనే చెప్పారు ఆవిడ. காலையில நான் இட்லி சுட்டேன் வீட்ல. పొద్దున్నే ఇడ్లీ చేశానండి ఇంట్లో. எனக்கு இட்லி வேண்டாம். నాకు ఇడ్లీ వద్దు. கீ ரோஸ்ட் தான் எனக்கு வேணும் அப்படின்னு. கீ నాకు தோசை தான் எனக்கு வேணும்ட்டான். నాకు నెయ్యితో చేసిన దోశ కావాలి అని అడిగిందండి. கீ தோசை அல்லது பூரி அல்லது சப்பாத்தி ஆர் கீ தோசை எல்லாம் சண்டே ஹாலிடேஸ்ல பாத்துக்கலாம்னு நான் சொன்னேன். నేనేం చెప్పానంటే ఈ నెయ్యి దోశ, పూరి, చపాతీ ఆదివారమో సెలవు రోజో చేసుకోవచ్చు అని చెప్పాను. எனக்கு ஒன்றும் வேண்டாம். నేను అలా చెప్తే నా బిడ్డ అలా కాదు అంది. Now I want ghee roast. నాకు ఇప్పటికే గీ రోస్ట్ దోశ కావాలంది. இட்லி எல்லாம் யார் சாப்பிடுவா? ఇడ్లీ ఎవరు తింటారు? இட்லி எல்லாம் யார் சாப்பிடும்? ఇడ్లీ ఎవరు తింటారు? நான் ஸ்கூலுக்கு போறேன்ட்டு. నేను స్కూల్కి వెళ్ళిపోతున్నానని వచ్చింది. ஓ இதான் மேட்டரா? ఆహా, ఇదా విషయము. சரி இப்ப இந்த பாக்ஸ்க்குள்ள என்ன இருக்குன்னு கேட்டேன். ఆ బాక్స్ లో ఏముందమ్మా అని అడిగాను. கீ ரோஸ்ட் இருக்கா இல்ல என்ன இருக்குன்னு கேட்டேன். ఇప్పుడు అందులో గీ రోస్ట్ తెసి దోశ తెచ్చారా ఏముందన్నాడు. இல்ல கீ ரோஸ்ட் இல்ல சாதாரண ஃபுட் தான் இருக்குன்னாங்க. లేదు ఏమి లేదండి, మామూలు ఆహారమే తెచ్చాను అన్నారు. அந்த பையனை கூப்பிட்டேன். పిల్లోని పిలిచాను. మార్నింగ్ టిఫిన్ பண்ணலையா அப்படின்னு. పొద్దున్నే టిఫిన్ చేయలేదా అన్నాను. இவரே நின்னுட்டே இருந்தான். ఇలా తలదించుకుని ఇలా నిలబడ్డాడు. பாக்ஸ் எடுத்துக்க, బాక్స్ తీసుకో, போய் கிரவுண்ட்ல போய் உட்காந்து சாப்பிட்டுட்டு வா. గ్రౌండ్ లోకి వెళ్ళి కూర్చుని తినేసి రా అన్నాను. இப்படி வந்தான், వచ్చాడు, சாப்பிட்டு வந்தான். తినేసి వచ్చాడు. அப்புறம் அந்த பையன்ட்ட கொஞ்சம் சில காரியங்களை நான் சொன்னேன். అప్పుడు ఆ అబ్బాయితో నేను కొన్ని విషయాలు చెప్పాను. இது இன்னைக்கு அவன் வந்து என்ன ஸ்டாண்டர்ட் அப்படின்னா 8th ஸ்டாண்டர்டோ 9th ஸ்டாண்டர்டோ. ఇది ఆ అబ్బాయి అప్పుడు 8వ తరగతో 9వ తరగతో చదువుతున్నాడు. இது எங்க ஸ்டார்ட் பண்ணிருக்கணும்? ఇది ఎక్కడ ఆపి ఉండాలి? 2 years ஆரம்பிச்சிருக்கணும். అది 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే మనం ఆరంభించి ఉండాలి. இட்லி ఇడ్లీ இட்லி சாப்பிடுற பண்ணினு. ఇప్పుడు నువ్వు ఇడ్లీ తింటున్నావు. கீ ரோஸ்ட் எல்லாம் கிடையாதுமா. గీ రోస్ట్లు ఏమి ఉండదు. ఇప్పుడు அதெல்லாம் நாளைக்கு பாத்துக்கோ. ఆ తర్వాత చూద్దాం. அல்ல சாட்டர்டே சண்டே பாத்துக்கலாம். అది ఆ శనివారం ఆదివారం చూద్దాం. இட்லி திங்கிற அப்படின்னு ఇప్పుడు నువ్వు ఇడ్లీ తింటున్నావు అంతే. தின்னுட்டு வாமிட் ஆகுது பண்ணிடு. నీకు వాంతి చేసుకోవాలంటే వాంతి చేసుకో. ஆமா சாப்பிடுற நீ சாப்பிடு. కానీ నువ్వు తింటున్నావు, నువ్వు తిను. நாம் அப்படி செய்யறது இல்ல. మనం ఆ విధంగా చేయట్లేదు. இட்லி சாப்பிடுவா, இட்லி சாப்பிடு. తినమ్మా, ఇడ్లీ తినమ్మా అంటున్నాం. வேண்டாம் இட்லி வேண்டாம் எனக்கு. నాకు గీ వద్దు రోస్ట్ ఇడ్లీ అంటాడు. గీ రోస్టే కావాలి. సో వెయిట్ பண்ணு. సరే సరే ఆగు. గీ రోస్ట్ சொல்றான். అప్పుడు దోశ వేస్తున్నారు, నెయ్యి దోశ. అంతే, அவன் ஜெயிச்சிட்டான்னு அர்த்தம். ఆడు గెలిచాడు, పిల్లాడు గెలిచిపోయాడు అని ఇంక అర్థం. ఇంకా இன்னைக்கு ఈ రోజు గీ రోస్ట్ல ఆరంభించాం. ఇప్పుడు నువ్వు నెయ్యి దోశతో నువ్వు మొదలు పెట్టావు. ஒரு 18 years 18 సంవత్సరాల తర్వాత வரும்பொழுது తనకు 16-17 సంవత్సరాలు వచ్చేసరికి இது என்ன பட்டன் ஃபோன். No, I do not this button phone. ఏంటి ఫోన్, బటన్ ఫోన్ నాకు వద్దని చెప్పి అలా ఇసిరేస్తాడు. I want స్మార్ట్ ఫోన్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కావాలి. போயிட்டானா? వెళ్ళిపోయాడు అక్కడికి. எங்க விட்டது? ఎక్కడ వదిలేసావు? இட்லியில விட்டது. ఇడ్లీ దగ్గర వదిలేసావు.
இப்ப எங்க போயிட்டான் அப்படின்னா ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది ஒரு 18 இயர்ஸ் வரும்பொழுது 18 సంవత్సరాలు వచ్చేసరికి அது காலேஜுக்கு போகும்பொழுது కాలేజీకి వెళ్ళేటప్పటికి ஐ வாண்ட் டூ வீலர் నాకు బండి కావాలి, బైక్ కావాలి. சரி அவங்க அப்பா வந்து வாங்கி சாதாரண ஆர்டினரி ஹீரோ ஹோண்டா வாங்குறாரு. వాళ్ళ నాన్నగారు ఏదో కష్టపడి ఒక హీరో హోండా కొన్నారు. வாங்கி హీరో హోండా வாங்கி తரேன். హీరో హోండా కొంటాను అన్నాడు. హీరో హోండా హీరో హోండా వద్దు నాకు, இப்படி வண்டி வேணுங்கிறான். ఇలా కింద కొంగుని వెళ్ళే బండి కావాలి అని. இப்படி ఇలా కింద కొంగుని వెళ్ళే బండి. பேக்ல பிரேக் அடிச்சா அங்க விழுவான். వెనక పైకి ఉంటది, బ్రేక్ వేస్తే వెనక వాళ్ళు ముందు పడతారు. அந்த வண்டியை நம்மளால நிப்பாட்ட கூட முடியாது. ఆ బండిని మనం ఆపడం కూడా కుదరదు, அவ்வளவு வெயிட்டா இருக்கும். అంత బరువు ఉంటది. எனக்கு அந்த வண்டி தான். నాకు ఆ బండే కావాలి. ஹீரோ ஹோண்டா ஹியர் இஸ் இட் வெஹிக்கிள்? நோ. హీరో హోండా అది బండేనా? எனக்கு அந்த வண்டி தான் இதான் வேணும். నాకు ఆ బండే కావాలంటారు. இஷ்டம் தான் இஷ்டத்துக்கு விட்டது. ఎందుకంటే తన ఇష్టానికి విడిచిపెట్టారు కాబట్టి. இன்னும் கொஞ்சம் சர்டன் ஏஜ் ఇంకో కొంచెం 27 28 வரும். 25, 26, 27 వయసు వచ్చేసరికి நான் இந்த கோர்ஸ் எல்லாம் நான் படிக்க மாட்டேன். నేను ఈ కోర్సు చదవను. நீ என்னதான் கோர்ஸ் படிக்கிற? నువ్వు ఏం చదువుతావు అంటే, நான் அண்டார்டிகால போய் நான் இந்த கோர்ஸ் படிக்கணும். నేను అంటార్టికాలోకి వెళ్ళి అక్కడ చదువుతాను. இது என்ன கோர்ஸ் பா? ఏం కోర్సు అదంటే? அது ஒரு கோர்ஸ். అదే ఏదో కోర్సు. அது எந்த காலேஜ்ல படிக்கணும்? అది ఏ కాలేజీలో చదవాలి? அண்டார்டிகால போய் படிக்கணும். అంటార్టికాలోకి వెళ్ళి చదవాలి. அண்டார்டிகால தான் படிப்பேன். అక్కడే చదువుతాను. இந்த கோர்ஸ் தான் படிப்பேன். నేను ఆ కోర్సే చదువుతాను. இந்த போன் தான் எனக்கு வேணும். నాకు ఈ ఫోనే కావాలి. இந்த டூ வீலர் தான் வேணும். నాకు ఈ బైకే కావాలి. எங்க விட்டது? ఎక్కడ వదిలేసావు? 2 வயசுல சொல்லுங்க. ఇడ్లీ. நல்ல தமிழ் அழகா சொல்றாங்க. తమిళ అర్థమైపోయింది, అందరికి చెప్తున్నారు అంటున్నారు. இட்லில விட்டது அது. ఇడ్లీ దగ్గర వదిలేసాం మనం. அதை தாண்டி போயிட்டான் படுத்தது. ఇప్పుడు దాటి వెళ్ళిపోయింది. ఇంకా ஒரு கேர்ளை கொண்டு வர்றான். ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దిస్ ఈస్ మై గర్ల్ ఫ్రెండ్ அப்படிங்கிறான். ఇప్పుడు ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. ఐ యామ్ గోయింగ్ టు మ్యారీ దిస్ ఈ గర్ల్. అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పక్కా అన్బిలీవర్. అసలు ఆ విశ్వాసే కదా అమ్మాయి. இந்த கேர்ள் அப்படிவா? ఈ అమ్మాయా అంటే yes yes. అవునవును, దిస్ ఈస్ మై వెడ్డింగ్. ఇది నా పెళ్లి, మై చాయిస్. నా ఎంపిక. நான் தான் கல்யாணம் பண்ணிக்க போறேன். నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా. நீ கல்யாணம் பண்ணி வச்சா கல்யாணம் பண்ணி வைங்க. నువ్వు పెళ్లి చేస్తావా చెయ్యి. as a parents I inform you. తల్లిదండ్రులుగా మీకు చెప్తున్నాను అంతే. otherwise I will register. లేకపోతే నేను వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకో. what do you say? నీకేం చెప్తావు అంతే. இதெல்லாம் எங்க விட்டது? ఎక్కడ వదిలేసాం? 2 వయసుல see that's one verse. ఒక వాక్య భాగం ఉంది, ఒక వచనం ఉంది. அதுல தான் Proverbs 29ல இப்படி వాసిக்கிறோம். అందుకే సామెతలు 29లో ఈ విధంగా చదువుతున్నాం. 15వ వచనము. இந்த verse-ஓட நான் முடிக்கிறேன். ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. verse 15 15వ వచనము. అதையும் கையில வச்சுக்கோ. అది ఒక చేత్తో పట్టుకోండి. one more verse கையில அதை வச்சுங்க. இதையும் வச்சுங்க. ఇది చేతిలో ఇలా పెట్టుకోండి. Proverbs chapter 22:15. సామెతలు 22:15 కూడా చూద్దాం. Proverbs chapter 22:15. 22:15. Please read. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. பிள்ளையினுடைய நெஞ்சில் மதியினம் ஒட்டி இருக்கும். అది బాలుని హృదయము మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది. அதை தண்டனையின் பிரம்பு அவனை விட்டு அகற்றும். శిక్షాదండము దానిలో నుంచి తోలివేస్తుంది. ఓకే. பிரம்பு எதை கொடுக்கும்? ஞானத்தை கொடுக்கும். అది ఏం జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. See there are 2 verses. ఇక్కడ 2 వచనాలు ఉన్నాయి. this chastising rod, this rod. ఈ శిక్షాదండము జ్ఞానమును పుట్టిస్తుందని మనం చదివాము. அந்த verseல అక్కడ இந்த பிரம்பு மூடத்தனத்தை அகற்றும். తన మూఢత్వమును బయటకు తోలివేస్తుంది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఓకే. సరే, இங்க யாராவது ஒரு சின்ன பையன் யாராவது வெக்கப்படாம இருந்தானே ஒரு பையனை கூப்பிடுவான். ఇక్కడ సిగ్గుపడని చిన్న పిల్లోడిని ఎవరన్నా చూస్తున్నామా? வெக்கப்படக்கூடாது. సిగ్గుపడకూడదు. யாராவது ஒரு சின்ன பையன், ఎవరైనా చిన్న పిల్లోడు வெக்கப்படாம இருந்தா வரணும். ఆండ్రూ, డానీ, வாலண்டியர் யாராவது ஒருத்தவங்க சின்ன ஸ்மால் டெமோ. ద పాల్, కమ్ ఆన్ పాల్, గుడ్ బాయ్, కమ్ ఆన్ పాల్. ఓ గుడ్ బాయ్. let us give hands. Come on, Paul. Come. சின்ன ஒரு டெமோ தான் உனக்கு. சரி, இங்க இருக்கானே ஒரு பைக் இருக்கா? verse எப்படி வாசிச்சோம்? ப்ளீஸ் நீங்களே ட்ரான்ஸ்லேட். ஃப்ரெண்ட் வந்துருமா? పాలకు చాక్లెట్ ఉంది. మనం ఏం చదివామంటే బాలుని హృదయంలో
మూఢత్వము స్వాభావికంగా ఉంటుంది. ஓகே, தேங்க் யூ. அதாவது అంటే ஸ்டீஃபன் பாலுக்கு மட்டும் இல்ல, நம்ம எல்லாருக்கும் தான். స్టీఫెన్ పాల్‌కి మాత్రమే కాదు, మనందరికీ అలాగే ఉంటుంది. பிள்ளையின் நெஞ்சில் బాలుని హృదయంలో மதியினம் ஃபூலிஷ்னஸ் ஒட்டி இருக்கும். మూఢత్వము ఉంటుంది. தண்டனையின் శిక్షాదండము, தண்டனையின் శిక్షాదండము இங்க பாருங்க, இங்க கொடுத்தா వెనక అక్కడ కొడితే, இங்க கொடுத்தா இந்த மதியினம் போயிடுவான். అక్కడ కొడితే ఇక్కడ నుంచి మూఢత్వం బయటకు పోతుంది హృదయంలోంచి. ఓకే, అర్థమైందా? this is a God's word teaches. ఇది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. இங்க மதியினம் இருக்கு, ఇక్కడ మూఢత్వం ఉంది. foolishness is here. మూఢత్వం అక్కడ ఉంది. God has given us the శిక్షాదండం ఉంది. நமக்கு ராட் கொடுத்திருக்கிறார். శిక్షాదండం ఒకటి ఇచ్చారు దేవుడు. இந்த ராட்னால అది తీసుకుని இதை நாம் என்ன செய்யணும்? మనం ఏం చేయాలి? இங்க கொடுத்தா இங்க மதியினம் வெளியில போகும். అక్కడ పిర్రల మీద కొడితే అక్కడ హృదయం నుంచి బయటకు వచ్చారు. this is parents responsibility. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. நான் விட்டுட்டோம்னு வச்சுக்க, దాన్ని వదిలిపెట్టామనుకోండి, இப்ப இத நான் சில பேர் பேரண்ட்ஸ் இதை எடுக்கிறது இல்ல. కొంతమంది తల్లిదండ్రులు శిక్షాదండము తీసుకోరు. ராடை யூஸ் பண்ணாத பேரண்ட்ஸ் இருக்கிறார்கள் நம்ம மத்தியில. శిక్షాదండము తీసుకొని తల్లిదండ్రులు ఉన్నారు మన మధ్య. Yes, I am sorry to say this. నేను చెప్పడానికి నేను విచారిస్తున్నాను. This is parents, especially fathers responsibility. ఇది మరి ముఖ్యంగా తండ్రుల యొక్క బాధ్యత. Ephesians 4 లో Ephesians 6 లో వాసిக்கிறோம். ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. Fathers, తల్లిదండ్రులు chastise your children. அப்படி మీ పిల్లల్ని శిక్షించండి. parents శిక్షిக்கும் பொழுது తల్లిదండ్రులు వారిని శిక్షించినప్పుడు mothers కుక్క வந்துடுறாங்க. తల్లులు లోపల వచ్చేస్తూ ఉంటారు. No. తల్లులు అడ్డుపడకూడదు. நாம் ஞானமாய் எல்லாவற்றுக்கும் நாம் சொல்றது சிக்ஷிக்கிறது இல்ல. ప్రతిదానికి మనం శిక్షించము. பிள்ளைகள் பொய் சொல்லும் பொழுது, పిల్లలు అబద్ధాలు చెప్పినప్పుడు, ஒரு காரியத்தை ஹைட் பண்ணும் பொழுது, దాన్ని ఏదైనా మరుగు చేస్తున్నప్పుడు, ரிபெல்லியஸா இருக்கும் பொழுது, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నప్పుడు, major two things. అప్పుడు మరి ముఖ్యంగా Number 1, మొదటిది, when they hide or when they tell lies. వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు, లేకపోతే ఏదైనా మరుగు చేస్తున్నప్పుడు. Tell the truth ன்னு சொல்லணும். Tell the truth. మీరు చూడండి, ఆ శిక్షాదండము తీసుకోండి. Be honest. మీరు యథార్థంగా ఉండండి. If you tell the truth, I won't punish you. నీవు నిజము చెబితే నేను నిన్ను Yes, శిక్షించేస్తాను. I will leave you. నేను నిన్ను విడిచిపెట్టేస్తాను. Otherwise, లేదంటే dad will punish you. డాడీ నిన్ను శిక్షిస్తారు. எந்த காரியத்துக்கு? ఏ విషయానికి? Especially hiding, dishonesty, telling lies. அதுல అబద్ధాలు చెప్పినప్పుడు, ఏదైనా దాచిపెడుతున్నప్పుడు, నమ్మకంగా లేనప్పుడు. one other major sin அப்படினா ఇంకొక పెద్ద పాపం ఏంటంటే rebellious இருக்கிறது. తిరుగుబాటు చేయటం. Yes, அப்ப நாம என்ன செய்யணும்? అప్పుడు మనం ఏం చేయాలి? நாம் రాడ్ எடுக்கணும். మనం బెత్తము తీసుకోవాలి. Not for all. అన్నిటికీ మనం బెత్తం తీసుకోకూడదు. மற்றதுக்கெல்லாம் நாம் கடிந்து கொள்ளலாம். We can reprove them. మిగిలిన అన్నిటిని మనం పట్టించుకోకూడదు. బట్ ఇది మేజర్ ఫూలిష్నెస్ அப்படினா அந்த ரெண்டு காரியங்கள் தான். ఈ రెండు పెద్ద మూఢత్వములు ఇవి రెండు. ఇదే ఇది if you don't use this rod means, నువ్వు ఈ బెత్తము తీసుకోకపోతే, அப்ப இந்த மதியினம் எங்கே இருக்கும் அப்படினா ఆ మూఢత్వము ఆ హృదయంలోనే it will ఉండిపోతుంది. be settled. It will be settled. అది లోపల అలాగా సెటిల్ అయిపోద్ది. ఇంకా நம்ம எல்லாரும் స్టీఫెన్‌కి థాంక్స్ క్లాప్స్ కొడదాం. you helped me. Okay, God bless you. Good. Thank you. Go. This we close దీంతో మనం ముగిస్తున్నాం. 27 Proverbs chapter 27 27తో அருமையானவர்களே, ప్రియమైన వారలారా, verse 22 లో వాసిக்கிறோம். 22లో మనం చదువుతున్నాం. நாம் பிள்ளை நாம் பெரம்ப கையாண்டு நம்மளுடைய பிள்ளையினுடைய நெஞ்சில் உள்ள மதியினத்தை நாம் எடுக்க தவறிட்டோம்னா, పిల్లల హృదయంలో ఉన్న మూఢత్వమును తొలగించడంలో మనం తప్పిపోయామంటే, ஒரு 12 or 13 அதுக்கு மேல நாம் ராட பயன்படுத்த கூடாது. 12, 13 సంవత్సరాల తర్వాత ఇంకా మనం బెత్తం ఉపయోగించకూడదు. அவ்வளவுதான். 12 or 13. That's all. 12, 13 అంతే. பிள்ளைகளுக்கு டீனேஜ் ஆகுது அப்படின்னா, వాళ్ళు టీనేజ్ లోకి వచ్చారంటే, அவங்க மேல அப்படியே கை போட்டு வளர்ற வயசு அவர்கள். వాళ్ళ మీద మనం చెయ్యి వేసి వాళ్ళని పెంచాల్సిన వయసు అది. அதுக்கப்புறம் நம்ம ராட் எல்லாம் பயன்படுத்த கூடாது. ఇంకా అప్పుడు మనం బెత్తం వాడకూడదు. 2 ல இருந்து 12க்குள்ள முடிச்சிடணும். 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసులో దాన్ని ముగించేయాలి. ఫర్ எல்லாத்துக்கும் ராட பயன்படுத்த கூடாது. ప్రతిదానికి మనం బెత్తం వాడకూడదు. எஸ், முரட்டாட்டம் பொய் இருக்கும் பொழுது, వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నప్పుడు, అబద్ధాలు చెప్తున్నప్పుడు, இதை நாம் தவறிட்டோம் அப்படின்னா, ఇందులో మనం తప్పిపోయామంటే, இந்த நெஞ்சில உள்ள மதியினம் அவரிடத்துல என்னைக்கு குடியிருக்கும். తన యొక్క హృదయంలో ఉన్న మూఢత్వము అలాగే ఉండిపోతుంది. ఇంకా verse 22 22వ వచనము, మూడుని రోటులోని గోధుమలతో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు. అవునా? நிறைய பேருக்கு இந்த உரல் உலக்கை எல்லாம் தெரியுமான்னு தெரியல. ఈ రోలు దంచడం, రోకటి మీకు ఏమైనా తెలుసా? చాలా మంది తెలుసో తెలీదో. இப்ப உள்ளதான ஜெனரேஷனுக்கு எல்லாம் என்னன்னு தெரியாது. உலக்கை எல்லாம் தெரியாது. ఈ తరం వారికి ఈ రోలు రోకలి అంటే ఏంటో తెలియదు.
நிறைய பேருக்கு தெரியாது. చాలా మందికి తెలీదు. என்ன செய்ய வேண்டியதா இருக்கும் அப்படின்னா, మనం ఏం చేయాలంటే பிரியமானவர்களே, ప్రియమైన వారలారా, ఎస్పెషల్లీ యంగ్ పేరెంట్స్, యంగ్ మదర్స్, యంగ్ పేరెంట్స్, ఇప్పుడే పిల్లల్ని కన్న తల్లిదండ్రులు, ఇంకా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు, நாம் ராட பயன்படுத்த தவறிட்டோம்னா, మనము బెత్తం వాడటంలో తప్పిపోయాము అంటే, யூஸ் பண்ண வேண்டிய நேரத்துல யூஸ் பண்ண தவறிட்டா, இஃப் யூ ஃபெயில், మనం ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించకుండా తప్పిపోతే, அப்ப இதுல மதியின foolishness it will be there. తన హృదయంలో మూఢత అలాగే ఉండిపోతుంది. ஃபியூச்சர்ல என்ன ஆகும் அப்படின்னா, అది భవిష్యత్తులో அந்த ఏమవుతుందంటే, மூடத்தனத்தை உரல்ல போட்டு குத்துனாலும் சரி, ఆ మూడుని రోకటిలో వేసి మనం గోధుమలతో కలిసి దంచినా గాని அந்த மூடத்தனம் அவனை நீங்காது. అవి మూఢత వాడిని వదిలిపోదు. ஓ, இந்த வசனம் நமக்கு யாருக்கும் நிறைவேறக்கூடாது. ఈ వచనం మన ఎవరి జీవితంలో నెరవేరకూడదు. நம்மளுடைய பிள்ளைகள் ஞானத்தில் வளரணும். మన పిల్లలు జ్ఞానంలో ఎదగాలి. சோ நாம் இந்த முதல் அந்த ரெஸ்பான்சிபிலிட்டியை குறித்து நாம் தியானிச்சோம். మనం ఈ మొదటి బాధ్యత గురించి మనం ధ్యానించాము. ఇప్పుడు கர்த்தருடைய நடத்துதலுக்கு தகுந்தாற்போல நாம் దేవుని నడిపింపున ప్రకారము நாம் தியானிக்கலாம். తర్వాత ధ్యానిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, పరిశుద్ధుడైన తండ్రి, நீர் எங்களுக்கு ஆண்டவரே தந்தருளின எல்லா வாக்குத்தத்தங்களுக்காக நாங்கள் துதிக்கிறோம். నీవు మాకు ఇచ్చిన ఈ వాగ్దానములన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. அவைகளெல்லாம் கிறிஸ்துவுக்குள்ளாக ஆம் என்று இருக்கிறதுக்காக ఈ వాగ్దానములన్నీ క్రీస్తులో అవును అన్నట్టుగానే ఉన్నాయి. நாங்கள் அதை விசுவாசிக்கிறோம். మేము వాటిని నమ్ముతున్నాం ప్రభు. நீர் எங்களுக்கு நிறைவேற்றுவதற்கு உண்மையுள்ளவராய் இருக்கிறேன் என்று விசுவாசம். వాటిని నెరవేర్చడానికి మీరు నమ్మకమైన వారని మేము నమ్ముతున్నాం ప్రభు. தகப்பனே, எங்களுடைய பொறுப்பை நாங்கள் சரியா செய்யட்டோம். తండ్రి, మా బాధ్యతను మేము సరిగా చేసేటట్లుగా చేయండి. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you.